నేత్ర మేడం ఆధ్వర్యంలో మనం ఈరోజు ఎక్స్పీరియన్స్ షేరింగ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. ముందుగా మనందరి గురుగారైన బ్రహ్మర్షి డాక్టర్ సుభాష్ పత్రిజీ గారి ఆత్మ చైతన్యానికి మరియు గురుమాత స్వర్ణమాల పత్రి అమ్మగారికి నా ఆత్మ అనంత కోటి ప్రణామాలను తెలియజేస్తూ ఇక్కడ వీచేసి ఉన్నంత ధ్యాన బాంధవులకు, యూట్యూబ్ లో వింటున్న ధ్యాన బాంధవులకు, ఆస్ట్రల్ మాస్టర్స్ కు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మాస్టర్స్, సారీ ఫర్ డిస్టర్బెన్స్. అట్లాగే మనకి ఈ 21 days లో మనకి హోస్ట్ గా ఉంటూ ప్రతిరోజు కూడా హోస్ట్ గా ఉంటున్న దీప్తి మేడం కూడా ఒకసారి మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. దీప్తి మేడం, వెల్కమ్, శుభోదయం. దీప్తి మేడం, దీప్తి గారు. అట్లాగే గౌతమి మేడం కూడా కోహోస్ట్ గా ఉంటున్నారు. మేడం కూడా, ఎందుకంటే మనకు సెషన్లో ఎంతో మంది సహకరిస్తున్న బట్టి మన సెషన్ ముందుకు వెళ్తుంది. సో దానిలో ఉన్నటువంటి దీప్తి గారు, గౌతమి గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెషన్ స్టార్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. దీప్తి మేడం, వెల్కమ్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ హ్యాపీ మార్నింగ్ టు ఆల్. థ్యాంక్ యూ మేడం. మేడం, ఈరోజు ఫైనల్ సెషన్, మీరు కొంచెం ఉండండి. ఇక్కడ ఉన్నాను సార్. ఫైన్ మేడం, సారీ మేడం, కంటిన్యూ. నేత్ర మేడం. సో మనం 21 రోజుల నుండి ధ్యానం చేస్తున్నాము, చక్కగా విజ్డమ్ పొందుతున్నాము, చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ప్రతి సందర్భంలో కూడా మనం ఒక పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఏంటి? ధ్యానం చేయండి, శక్తి లభిస్తుంది. మెడిటేషన్ చేయండి, ఎనర్జీస్ వస్తుంది అని. ఏంటి ఎనర్జీ అంటే? అసలు ఏంటి ఈ ఎనర్జీ? దేనికి ఎనర్జీ కావాలి మనకు? మనకు ఆల్రెడీ ఎనర్జీ ఉంది కదా, మరి స్పెషల్గా ఎనర్జీ ఎందుకు కావాలి? అసలు ఏం అవుతుంది ఎనర్జీ వల్ల అన్నది మనం ఒక 2 నిమిషాలు తెలుసుకుని తర్వాత అనుభవాలులోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. మనం ఏదైతే ఉన్న స్థితి నుండి, మనం ఏదైతే స్థితిలో ఉంటామో ఆ స్థితి నుండి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అంటే మన నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి మనకు సహాయపడేదాన్ని మనం ఎనర్జీ అంటాం. అండ్ మనకున్న ఎనర్జీ ఇది ఇంకా ఎక్కువ అవ్వాలి, అందుకని ధ్యానాన్ని చేస్తాం. ఈ ఎనర్జీని మనము 4 విధాలుగా క్లాసిఫై చేసుకుంటాం మాస్టర్స్. ఒకటి ఫిజికల్ ఎనర్జీ, ఎమోషనల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ అండ్ స్పిరిచువల్ ఎనర్జీ. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ ఒక స్టేజెస్ ఆఫ్ ఎనర్జీస్ లోనే ఉంటారు. ముందుగా ఫిజికల్ ఎనర్జీ మనం చూసామంటే, నేను ఆహారాన్ని సేవిస్తేనే నాకు ఎనర్జీ లభిస్తుంది, నేను చక్కగా రిలాక్స్ అవుతేనే నాకు ఎనర్జీ లభిస్తుంది, నేను విశ్రాంతి లేదా నిద్రపోయానంటేనే నాకు ఎనర్జీ లభిస్తుంది అన్న ఒక ఆలోచనలతో ఉన్న వ్యక్తులు. అంటే వీళ్ళు ఎక్కువగా కూడా ఆ ఫిజికల్ ఎనర్జీ దానికే కాన్సన్ట్రేట్ చేస్తారు. పలానా ఆహారం, పలానా ఒక విశ్రాంతి అవుతేనే నాకు ఎనర్జీ వస్తుంది, లేదంటే నేను ఎనర్జీ కోల్పోతాను అన్న ఆలోచనలో ఈ వ్యక్తులు ఉంటారన్నమాట. అది తప్పనట్లేదు, కానీ వీఆర్ బియాండ్ దట్. ఆ స్థితి, మనం ఆ స్థితి కంటే ఎక్కువ, కానీ దాన్ని గుర్తించడం లేదంతే ఈ ఫిజికల్ ఎనర్జీ స్టేట్ లో ఉన్న వాళ్ళు. మనం చాలా మందితో కమ్యూనికేట్ చేసినప్పుడు ఇది వినే ఉంటాం, అబ్బా ఇవాళ నేను తినలేదు, అసలు ఏమైపోతుందేమో, నాకు ఒంట్లో అంతా ఒకలాగా ఉంది అసలు. అంటే అక్కడితో రిస్ట్రిక్ట్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకు ఆ ఎనర్జీ అన్నది ఒక బాడీ అన్నది ఆ ఫుడ్ లేకపోతే ఆ స్లీప్ అదంతే. అలా ఉంటే మాత్రమే నాకు ఎనర్జీ వస్తుంది, లేదంటే లేదు అన్నట్టుగా ఉంటారన్నమాట. ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ ఎమోషనల్ ఎనర్జీ. ఈ స్థితిలో ఉన్న వ్యక్తులు ఎలా అంటే, నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఈ 2 వాళ్ళకు తెలుసు. ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీనే కావాలి నాకు అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అంటే ఏదైతే పాజిటివ్ ఉంటుందో ఆ పాజిటివ్ అంతనే రిసీవ్ చేసుకోవాలి. ఆ పాజిటివ్ వల్ల
నాకు మంచి జరుగుతుంది. సో పాజిటివ్ ఎనర్జీస్ నాలో ఉంటే నాకు బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ఇలా పాజిటివ్ ఎనర్జీ గురించి అంతే వాళ్ళు ఆలోచిస్తారనమాట. అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చే విచారాలనంతే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆ పాజిటివ్ ఎనర్జీస్ ని పెంపొందించే వాతావరణంలోనే వాళ్ళు ఉంటారనమాట. ఇక్కడ ఫిజికల్ ఎనర్జీ కూడా ఉంది, మరి ఎమోషనల్ ఎనర్జీ కూడా ఉంది. వాళ్ళ ఎమోషన్స్ ని డిస్టర్బ్ చేయకుండా ఉండే విధంగా ఎనర్జీస్ ఏదైతే ఉంటాయో వాటిని మాత్రమే పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. సో డబుల్ ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీ గురించి కూడా తెలుసు వీళ్ళకు, ఎమోషనల్ ఎనర్జీ గురించి కూడా తెలుసు వీళ్ళకు. నెక్స్ట్ మెంటల్ ఎనర్జీ. మెంటల్ ఎనర్జీ అన్నప్పుడు నేను ఏ విధంగా ఆలోచిస్తే నేను ఎనర్జీని పెంపొందించుకోగలను, నేను ఏ విధంగా ఆలోచిస్తే నాలో ఉన్న ఎనర్జీని నేను ఖర్చు చేసుకోకుండా ఉండగలను. ఇది మెంటల్ ఎనర్జీ. ఒకటి పొందడం గురించి కూడా ఆలోచిస్తున్నారు, ఇంకొకటి ఖర్చు చేయకుండా ఎనర్జీ ఎకానమీని కూడా ఆలోచిస్తున్నారు. అనవసరంగా మనం ధ్యానం నుంచి పొందే ఎనర్జీని అనవసరంగా ఎలా పడితే అలా ఖర్చు చేసేయకూడదండి. రోజు మొత్తం ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏ పనులు చేస్తున్నాం, మన ఎనర్జీ రోజు మొత్తంలో ఎలా ఖర్చు అవుతుంది. మన దగ్గర డబ్బులు ఉంటే నెల మొత్తం మనం లెక్క చూసుకుంటాం కదా, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఆదాయ పొదుపు చేసుకోవాలి. ద సేమ్ మనీ ఎకానమీ అన్నది ఇక్కడ ఎనర్జీ ఎకానమీ అవ్వాలండి. ఇంత ఎనర్జీస్ పొందుతాము, ఎలా పడితే అలా ఖర్చు చేసేస్తే చూడండి, గట్టిగా కోపం వచ్చింది ఓసారి గట్టిగా అరిచామనుకోండి, ఎంత ఎనర్జీ లాస్ అయిపోతుంది. పోనీ ఆ ఎనర్జీ ఖర్చు అయింది కదా, ఎవరికి లాభం అందువల్ల? విన్న వాళ్ళకి లాభమా, ఖర్చు చేసిన వాళ్ళకి లాభమా? అసలు అది ఒకలాంటి అనవసరమైన వేవ్ క్రియేట్ చేసింది యూనివర్స్ లో. అలాంటిది మనం చేయకూడదు. ప్రతి క్షణం ఆ ఎనర్జీ ఎకానమీ ప్రతి క్షణం మనం ఎరకుతూ ఉండడం చాలా చాలా అవసరం. నాలో ఎనర్జీని నేను ఎలా ఖర్చు చేయాలి, ఎలా పెంపొందించుకోవాలి, ఇలా ఆలోచించే స్థితిలో ఉన్నవాడు మెంటల్ ఎనర్జీ ఆ స్టేట్ లో ఉంటాడు. మరి ఫైనల్ గా స్పిరిచువల్ ఎనర్జీ. ప్రతిరోజు భౌతికంగా, భావనాపరంగా, మానసికంగా ఉంటే నాకు ఎనర్జీస్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఫిజికల్, ఎమోషనల్, మెంటల్ 3 ప్రాపర్ గా అలైనప్పుడే స్పిరిచువల్ ఎనర్జీస్ అన్నది ఏమది పొందడానికి వీలవుతుంది. అండ్ ఈ స్పిరిచువల్ ఎనర్జీస్ నాకు పొందాలి అంటే నేను ఏం చేయాలి, ఏం చేస్తే ఎనర్జీస్ ని ఎక్కువగా నేను రిసీవ్ చేసుకుంటాను, ఎలా నేను ఫిజికల్ ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకోగలను, ఎలా నేను ఎమోషనల్ ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకోగలను, ఎలా నేను మెంటల్ ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకోగలను, ఈ మూడింటిని కూడా ఎలా ప్రాపర్ గా అలైన్ చేసి ఉంచగలను. ఇది స్పిరిచువల్ ఎనర్జీ మాస్టర్. సో మనం అందరం కూడా ధ్యానం చేస్తున్నాం, సైంటిఫిక్ మెడిటేషన్ చేస్తే ఎక్కువ లాభాలు పొందుతాం. కానీ సైంటిఫిక్ మెడిటేషన్ చేసేది ఎలాగా అంటే ఇలాంటి చిన్న చిన్న ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనము గమనిస్తూ ఉండాలి. మెడిటేషన్ చేసేటప్పుడు మెడిటేషన్ టూల్స్ యూస్ చేయడం, ఏంటది పిరమిడ్స్ యూస్ చేయటం కానీ, లేదా అఫర్మేషన్స్ యూస్ చేయటం కానీ, ఇలాంటివన్నీ మరి మనకు రిసీవ్ చేసుకున్న ఎనర్జీని మనం ఎలా స్పెండ్ చేస్తున్నాము, ఎలా ఎక్కువ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ప్రతినిత్యం గమనిస్తూ ఉండాలండి. ప్రతినిత్యం గమనిస్తూ ఉండాలి. నేను ధ్యానం చేస్తున్నాను, మరి నాకు ఏమి లాభాలు రావట్లేదే, ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా ఉందా లేదా అన్నది ప్రతి ఒక్కటి కూడా మనం గమనిస్తూ ఉండాలి. అప్పుడే ఆ రిజల్ట్ అన్నది ఎలాగా ఏంటి అన్నది మనం ఖచ్చితంగా నీట్ గా గమనించుకోవడానికి అవుతుందండి. సో అందుకనే మనం మెడిటేషన్ చేసేటప్పుడు మనకి ఎనర్జీస్ వస్తాయి. ఆ ఎనర్జీస్ ని ఈ స్థితుల వారి మనం గమనించుకుంటూ అలైన్ చేసుకుంటూ ఇంకా ఎక్కువ ఎనర్జీస్ పొందుతూ ఆ పొందిన ఎనర్జీస్ ని చక్కగా పొదుపు చేసుకుంటూ ఎక్కడ అవసరమో ఎక్కడ ఎలా ఖర్చు చేయాలా అన్న దాని గురించి ఖచ్చితంగా మనకు ఒక గమనం అన్నది ఉండాలండి. సో మాస్టర్స్ ఈ 21 రోజులు చాలా చక్కగా ధ్యానాన్ని చేశారు. మీరు పొందిన ధ్యాన అనుభవ జ్ఞానం మాతో పంచుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అని ఆశిస్తూ, మాస్టర్స్ ఒక్కొక్కరుగా మీరు మీ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోండి మాస్టర్స్. అందరూ వీడియోస్ ఆన్ చేయండి ఫస్ట్. ఈ రోజు ఆఖరి రోజు కదా,
కొంచెం మీ అందరి మొహాలు మేము చూడాలని అనుకుంటున్నాం. దయచేసి మా యొక్క కోరికను తీర్చవలసిందిగా మీ అందరిని ప్రార్థిస్తున్నాం. అందరూ వీడియోస్ ఆన్ చేయండి, ఎవ్రీబడి. మమతా గారు, సో ఈరోజు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మమతా మేడంది తీసుకుందాం. అందరూ వీడియోస్ ఆన్ చేయాలండి. నా భాష అర్థమవుతుందా? నా బాధ అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా? అర్థమైతే అందరూ వీడియోస్ ఆన్ చేయండి. వావ్, ఎక్సలెంట్. ఇంకొంతమంది ఉన్నారు. శాంసంగ్ గారు, మీ పేరే శాంసంగా? వీడియోస్ ఆన్ చేయాలి. మణికుమార్ గారు, సుబ్బమ్మ గారు, నరసింహారెడ్డి గారు, నగేష్ గారు, మీ లొకేషన్ మీరు ఎక్కడి నుంచి లాగిన్ అవుతున్నారో కూడా నాకు తెలిసిద్దండి. నేను అక్కడికి రావాల్సి వస్తుంది ఇప్పుడు వీడియో ఆన్ చేయటానికి. యా, థ్యాంక్ యూ. ఇంకా వీడియోస్ ఆన్ చేయాలి. చాలా మంది వీడియోస్ ఆన్ చేయాల. ఓకే, మమతా మేడం, మమతా మేడం గుంటూరి ఫ్రమ్ ఒంగోలు. మమతా గారు, ఓకే. శివ సార్, చెప్పండి సార్. నేను మాట్లాడొచ్చు అండి? ఖచ్చితంగా, షూర్ సార్, షూర్. నా పేరు సింహరాజు సూర్యనారాయణ అండి. నేను రిటైర్డ్ పోస్ట్ మాస్టర్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిటైర్ అయినాను. జగిత్యాల ఉంటానండి, తెలంగాణ. మొదటగా ఈ మన ధ్యాన మార్గంలో పయనిస్తున్న ఆత్మీయ బంధువులందరికీ శుభాభివందనాలు. శ్వాస మీద ధ్యాసను అందించిన, కాన్సెప్ట్ అందించిన మన పూజ్య బ్రహ్మర్షి పత్రిజీ గారికి మనపూర్వక కృతజ్ఞతలు. మౌనంలో మహాద్భుతాలను సృష్టించిన రమణ మహర్షుల వారికి కూడా మనము ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం మన కనీస కర్తవ్యం. అలాగే యోగ సూత్రాలను, ఆసనాలు, అంటే భంగిమలను అందించిన మన పతంజలి మహర్షి, అలాగే అష్టాంగ మార్గాన్ని బోధించిన బుద్ధ భగవానుని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన హిందూ మత వైభవాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చిన ఆదిశంకరాచార్యుల వారికి, ఈ మనము అంటే వ్యాస భగవానుడు మనకు మహాద్భుతమైన రామాయణ మహాభారత పురాణాలు, అష్టాదశ పురాణాలు అందించిన వ్యాస భగవానునికి ఈ మన మనసులో స్మరించుకుంటూ ఈ మన మహావతార్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఈ 21 రోజుల కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే ఈ కార్యక్రమం వెనుక శివసారు కానీ, మన దీప్తి మేడం, తర్వాత గౌతమ్ మేడం గారి కృషి, అలాగే మన రాజేష్ గారి యోగ గురు రాజేష్ గారి కృషి ఎంతగానో ఉంది. మీరు అన్నట్టుగా మీ బాధ అంటే అందరికీ తెలియజేయాలన్న మీ బాధ, మీ భాష మాకు ప్రతిరోజు అర్థమవుతూనే ఉంది సార్. శివ సార్, చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మొదటిసారిగా ఈ యోగా గురించి, అంటే మన శ్వాస మీద ధ్యాస గురించి మా అంటే బంధువైతుడు, మా మేనగోడల భర్త, వారు మంచిరాళ్ళు ఉంటారండి, డాక్టర్ లక్ష్మణ్ గారు, అది సైకియాట్రిస్ట్. బహుశా శివసారికి తెలిసే ఉంటుంది అనుకుంటాను. అప్పుడు కరోనా పీరియడ్లో కూడా వారు ఎయిమ్స్ న్యూఢిల్లీలో కూడా ప్రసంగించడం జరిగింది. తెలుసా సార్ మీకు శివ సార్? మంచిరాళ్ళు తెలుసు. కరోనా టైంలో రోజు ఇక్కడ గుంటూరు నుంచి కూడా లక్ష్మణరావు సార్ అని ఉంటారు. వన్ ఆఫ్ ద పిల్లర్ ఇన్ పిఎస్ఎస్ మూవ్మెంట్. సో అంటే నేను అనేది మాకు ఈ మంచిర్యాలలో ఉండే లక్ష్మణ్ సార్ పిరమిడ్ బాగా కార్యక్రమాలు ప్రతి సండే రోజు చేస్తారు. వాళ్ళ
ఒక హాల్ మీద మొత్తం పిరమిడ్ వాళ్ళ ఒక ఫ్లోర్నే అతను కేటాయించిండు. మా మేనగోడలు భర్త అతన్ని. తెలుసు సార్, అతను తెలుసు కూడా లక్ష్మణ్. లక్ష్మణ్. అదే ప్రతి కార్యక్రమానికి పత్రిజయ సార్ ఉన్నప్పుడు కానీ ఏ కార్యకర్తలు కానీ అక్కడికి వచ్చేవారు. అప్పుడు వారు చెప్పారు ఈ మెడిటేషన్ గురించి. తర్వాత వ్యక్తిగతంగా పర్సనల్గా మనం ఏది పత్రిజీ గారు మేము ఎంఏ ఆస్ట్రాలజీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేసినప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి వచ్చి ఈ ధ్యానం గురించి చెప్పడం, మరి ధ్యానం క్లాస్ తీసుకోవడం జరిగింది. ఆ 2 విషయాలలో కూడా మేము ఈ ధ్యానం వైపు కనెక్ట్ కాలేకపోయినాను. ఎప్పుడైతే మీరు ఈ ఫేస్బుక్ లోపల మీ యాడ్ చూసి రిజిస్ట్రేషన్ చేసుకుని 21 రోజులు అటెండ్ కావడం జరిగింది. ఈ 21 రోజులలో నాకు చాలా ఇన్స్పిరేషన్ ధ్యానం వినబడుతుందండి. వినపడుతుంది సార్, మాట్లాడండి. చాలా అంటే ఈ ఇంప్రెస్ కావడం జరిగింది. చాలా చాలా కృతజ్ఞతలు సార్ మీకు. ఎందుకంటే మనము అంటే డైరెక్ట్ ఎప్పటికీ ఎవరికి ఎప్పుడు ప్రాప్తి ఉంటుందో అప్పుడే దొరుకుతుందని ఈ 4-5 సంవత్సరాల నుంచి మనకి ఇంత విషయం మీద అంటే మెడిటేషన్ మీద అవగాహన ఉన్నా కూడా దానికి కనెక్ట్ కాలేకపోయాం. కానీ మీ ప్రోగ్రాం ద్వారా చాలా కనెక్ట్ కావడం అదృష్టంగా భావిస్తున్నాము. ఈ అంటే 21 రోజులు మనకు ఎంతో మంది మాస్టర్స్ మనకు దీని గురించి వివిధ అంశాల గురించి చెప్పడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఓకే సార్, థ్యాంక్ యూ, చాలా అద్భుతంగా చెప్పారు. ఈ 21 days లో ధ్యానం ద్వారా మీలో వచ్చిన మార్పు ఒకసారి చెప్పండి. శారీరక ధ్యానం గురించి అంటే మనకు ఎప్పుడు కూడా నాకు మార్నింగ్ 5 o'clock లేవడము అలవాటే. 5కే లేస్తాను. కానీ లేచిన తర్వాత ఆ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలనేది అర్థం కాకపోయేది. ఏది ఇంట్లో పిల్లలు కానీ లేడీస్ కానీ లేవరు కదా, మనం బయటకు పోయి ఏం చేసేది ఉందని అనుకుంటా అదే బెడ్ మీద అట్లనే ఏవేవో ఆలోచనలు అంటే మనకు ఉంటాయి కదా. మనము ధ్యానంలో ఉంటే ఎన్ని ఆలోచనలు వస్తాయో మనం అది ఎంటీగా ఉన్నప్పుడు కూడా అదే ఆలోచనలు వస్తాయి కదా. అటువంటి ఆలోచనలతోటి టైం గడిచిపోయేది. ఎప్పుడు 6 గంటలకు లేచిన చిన్న ఇట్లా వాకింగ్ చేసుకుని అట్లా ఉండేవాడిని. కాకపోతే ఇప్పుడు మనకు 5 గంటలకు లేచిన తర్వాత ఈ ధ్యానం ఒక 1 hour చేస్తే ఎలా ఉంటున్నది అనేది ఇప్పుడు అనుభవపూర్వకంగా గ్రహించడం జరిగింది. మనము ఈ సెషన్ లోపల అంటే మీరు ఒక్కొక్క గురూజీ ఒక్కొక్క టాపిక్ మీద భగవద్గీత కానీ రామాయణం కానీ మన మనకు అన్ని వివిధ టాపిక్స్ చెప్పమంటారు సార్ చిన్నగా? చెప్పండి సార్. అంటే కాన్సెప్ట్ లేనొద్దు సార్, అంటే టైం తక్కువ, అందరికి మాట్లాడే అవకాశం ఉంది. అదే అందరు చాలా మంది ఉన్నారు కదా, 56 మంది ఉన్నారు. అయితే మనకి ఏంటంటే ఒక్కొక్క గురువు ఒక్కొక్క మాస్టర్స్ ఒక్కొక్క విషయాలు చెప్పారు. నిజంగా చాలా ఎన్నో వివరాలు తెలుసుకోవడం జరిగింది. నేను కూడా కొన్ని ప్రశ్నించిన డౌట్స్ నుండి క్లియర్ చేసుకున్నాము. అదే మనకు అంటే మన ధ్యానం ద్వారా మీరు అంటారు కదా, ప్రతిరోజు ధ్యానం ద్వారా మనము సాధించలేదంటూ ఏది లేదు. ధ్యానంతో మనకు అన్నీ ఉంటాయి అనేది, శ్వాస మీద ధ్యాస, ఇవన్నీ ఎట్లా చేయాలి, ధ్యానం మనం కూర్చుండే భంగిమ ఎలా ఉండాలి అన్ని మనం తెలుసుకున్నాము. ఆధ్యాత్మిక విషయాలు కూడా తెలుసుకున్నాము. ఓషో గారి గురించి మనము ఇంకా చాలా చాలా విషయం. నాకు మన విజయసారథి మీ బాబాయ్ అంటారు కదా, అతడు చెప్పిన వారి అనుభవాలను జోడిస్తూ పిల్లలతోటి మనం ఎలా ఉండాలనేది చాలా చాలా బాగా నచ్చింది. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నేత్రమాయడం కూడా ఇప్పుడు మనం స్థితి గురించి చెప్పారు కదా, నేత్ర పూజ నుంచి పూర్ణాత్మ వరకు అన్ని 3 విషయాలు ఓషో గురించి కూడా చెప్పారు నేత్రమేడం. అందరికి ఒక్కొక్కరికి ఎవరేం తక్కువ కాదు. మన ఈ లక్ష్మణ్, మన పెగడపల్లి లక్ష్మణ్ కూడా అతనికి ఏమీ చదువు లేకుండా కూడా అతను ఎంతో బాగా దానికి కనెక్ట్ అయ్యాడు. అటువంటి వాళ్ళని చూస్తే మనకి ఎంతో ఇన్స్పిరేషన్ వస్తుంది. మనకు జ్ఞానం ఉండి కూడా దాన్ని వినియోగించుకోలేదు. సమయం అనేది అందరికీ సమానంగా ఉండకుండా కొంతమంది దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మనం ఎందుకో చేసుకోకూడదు అనేది మనకు ఈ ధ్యానం క్లాసుల ద్వారా మన సెషన్ ద్వారా నేర్చుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకు ఏంటంటే అంటే మనం ఏ సమయాన్ని దేనికి వినియోగించుకుంటాం అంటే మనకు చెడు కర్మలు మంచి కర్మలు అనేవి ఉంటాయి కదా. ఏదైనా చెడు కర్మ సజ్జన సాంగత్యం, మళ్ళీ ఈ 3+2+1 కాన్సెప్ట్ కూడా చాలా నచ్చింది సార్. ఏదైనా మీకు వీలైతే గిట్ట అదే మా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ మంచిర్యాల లక్ష్మణ్ సార్ కూడా అతను బాగా అవగాహన ఉంది.
ఏదైనా ఈ సెషన్ లోపల ఈ సెషన్ వచ్చే సెషన్ ఎప్పుడైనా ఇస్తే నేను అతను కూడా నేను చెప్తాను. నెక్స్ట్ సెషన్ లో రెండు పార్ట్లు సారి పెడదాం. లక్ష్మణ్ గారి లక్ష్మణ్ గారి సెషన్ లో 2 రోజులు పెడదాం. దానిలో లీనమైపోయానండి మొత్తము. ఇటు డాక్టర్ వృత్తి చేసుకుంటూ కూడా ఐడియా ఉంది సార్. ఆకారము విగ్రహారాధన అన్ని మానేసి, అంటే చెప్పడం వేరు ఆచరించడం వేరు కదా మీరు అనేది. జ్ఞానం వేరు, దాని జ్ఞానాన్ని ఆచరించడం వేరు. మేము మాత్రం సరే 21 రోజులు అంటే చాలా మంది మాట్లాడిన చాలా ఎంజాయ్ చేసింది సార్. ఇటువంటి ప్రోగ్రామ్ని అందించిన మీకు శివ సార్, మీకు వాళ్ళు ఏది మన దీప్తి మేడం కూడా, ఆమె కూడా చాలా అంటే మనం మార్నింగ్ లేవడం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎన్ని పనులు ఉన్నా కూడా మీరు దీనికి సమయం ఇచ్చి ఉచితంగా అందించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నెక్స్ట్ సెషన్లో కూడా మీరు లింక్ పంపిస్తే పాల్గొంటాను. లింక్ పంపించారు ఆల్రెడీ. లింక్ మీకు పంపిస్తాను. మీరు 10 మందికి పంపించండి, తెలిసిన వాళ్ళందరినీ జాయిన్ చేయండి. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇంకా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సో అది సార్ అనుభవం. ఒకసారి సార్కి మనం క్లాప్స్ చేద్దాం. నెక్స్ట్ ఐఫోన్ మేడం, నేమ్ ఏంటి మేడం మీది? అమ్మా అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. నా పేరు విజయలక్ష్మి సార్, ఫ్రమ్ హైదరాబాద్. కానీ అలా ఎందుకు వచ్చిందో మరి తెలీదు, అంటే ఐఫోన్ అని ఎందుకు వచ్చిందో. కాదమ్మా, మీరు జూమ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ నేమ్ అడిగింది ఆప్షన్. ఓ రాయలేదా? పర్లేదమ్మా, ఏం కాదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, గుర్తుంటది. ఇంకా చెప్పండి మీ అనుభవం చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చిన్న దయచేసి వేరేగా భావించొద్దు. కొంచెమే మనకి టైం తక్కువ ఉంది, అందరూ మాట్లాడే అవకాశం వాళ్ళు కాబట్టి ఇక్కడ మనం అనుభవాలు షేర్ చేసుకున్నాం. అంటే 21 రోజులు మీ జీవితంలో వచ్చిన మార్పులు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మహావతార్ ఫౌండేషన్ కి ప్రత్యేకంగా మేము అంటే దీన్ని అసలు ఎప్పటి నుంచో మేము చూసుకోవాలి చేయాలని, కానీ ఫేస్బుక్ లో ఇది చూస్తున్నప్పుడు అన్నిట్లాగానే కొట్టిపడేసాం. చాలా వరకు ఫేస్బుక్ లో వస్తూనే ఉంటాయి, అంత నిజమేనా కాదా అన్నట్టు, సరే ఒకటి కొట్టి చూద్దాం అన్నట్టు ఇచ్చాము. దానికి అసలు కరెక్ట్ గా అది ఇదైంది కాబట్టి మాకు చాలా సంతోషం అనిపించింది సార్. నెక్స్ట్ నాకు ఈ 21 days నేను LICలో జాబ్ చేశాను సార్. మొన్న రీసెంట్ గా ఒక 3 months బ్యాకే రిటైర్ అయ్యాను నేను. సో ఆ పనుల వల్ల మళ్ళీ అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది అంతే. కానీ ఇంకా నెక్స్ట్ అంతకుముందు ఎప్పుడు ఆఫీస్ ఉన్నా కానీ సరే సార్, నేను మామూలుగా లేట్గానే లేచి 6:30 ఆ టైంలో లేచాను. కానీ ఇది మొదలు పెట్టినప్పటి నుంచి మాత్రము ఎగ్జాక్ట్ అంటే అలారం ఈవెన్ పెట్టుకున్నా కానీ 3 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. 3:15 3:20 మళ్ళీ కొంచెం సేపటికి అయిపోయిందేమో టైం అనేసి అట్లా లేవడము, టెన్షన్ గా మంచిగా 4:30 కల్లా లేవడము, బ్రష్ చేసుకోవడము, అంతా ఫ్రెష్ అవ్వడం సరిపోతుంది. అదైతే నా జీవితంలో వచ్చిన ఫస్ట్ మార్పు సార్. ఇంతవరకు నేను ఎప్పుడు పొద్దున్నే లేవలేదు. సో దానికైతే నేను చాలా కృతజ్ఞతతో ఉన్నాను సార్. సరే, మెడిటేషన్ కూడా నాకు మా బ్రదర్ ఎప్పటి నుంచో, మా బ్రదర్ వాళ్ళ ఇంటి ఎదురుగానే ఇక్కడ కొత్తపేటలో పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది సార్. మా బ్రదర్ ఎప్పుడు చెప్తుండేవాడు, ధ్యానం చేయి అని. అంటే ఇంకా నేను LICలో యూనియన్ లో దాంట్లో కూడా ఉండేదాన్ని, యూనియన్ లో ఒక పోస్ట్ లో ఉండేదాన్ని. దానివల్ల నాకు పాసిబుల్ అయ్యేది కాదు. చెప్పాను కదా, లేవడం కూడా కుదిరేది కాదు కాబట్టి చేయలేకపోయాను. ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. ఇది మొదలు పెట్టాక నిజంగా నేను ఇంతకాలం అసలు ఎందుకు మిస్ చేశానా అని అనిపించింది. నిన్న మేడంతో మాట్లాడినప్పుడు అదే చెప్పాను, నాకు ఎలాంటి ఇది లేదు అంటే ఎక్స్పీరియన్సెస్ ఏవి రావడం లేదు అని చెప్పాను. బట్ ఈ రోజు అయితే నేను ఒక ఇది పెట్టుకున్నాను సార్. అది ఈవెన్ మీరు 20 minutes కానీ ఎక్కువనే చేసాం మనం 20 minutes కంటే ఈరోజు. అప్పుడైతే బాడీ మొత్తం ఈరోజు అనుకున్నా నాకేం రావట్లేదు ఎందుకు అనేసి అనుకున్నప్పుడు, ఈరోజు చేసినప్పుడు బాడీ మొత్తం తేలిగ్గా అయిపోయింది సార్. అసలు అంటే నేనే ఇట్లా ఏమన్నా ఇక్కడ పడిపోతున్నా అన్న లెవెల్లో అట్లా మొత్తం ఇట్లా నీరసంగా మొత్తం ఇదైపోయినట్టు అట్లా అనిపించింది సార్. అదొక ఎక్స్పీరియన్స్ చేశాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. మిగతా వాళ్ళు కూడా చాలా మాట్లాడాలి కదా మన ఎక్స్పీరియన్సెస్ అంటే. పర్లేదమ్మా మేడం, మిగతా వాళ్ళు మాట్లాడాలని మీరు ఆపేయాల్సిన అవసరం లేదు. ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి. మనకి ఎక్స్పీరియన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
అదే సార్. అంటే నాకు అంతకుముందు అయితే థాట్స్ చాలా కోపం కూడా చాలా ఉండేది సార్. ఎవరైనా ఏదన్నా అనగానే వెంటనే రియాక్ట్ అయ్యి మళ్ళీ దాన్ని నా మాటే పైన ఉండేట్టుగా మాట్లాడేదాన్ని. వాళ్ళు ఎంత మాట్లాడినా కానీ మళ్ళీ దానికి ఒక పైన నేనే మాట్లాడి వాళ్ళు ఎంత క్లోజ్ చేసినా నేను క్లోజ్ చేయనీయకుండా నేనే మాట్లాడేదాన్ని. ఇప్పుడు మాత్రం కొంచెం పాజిటివ్ థింకింగ్ అండ్ కొంచెం నెమ్మదితనం, అంటే నాకు ఈవెన్ రిటైర్ అవ్వడం వల్ల కూడా మేబీ ఉండొచ్చు. దీనివల్ల అయితే నాకు అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. అంటే వాదన వాదించకుండా ఉండగలుగుతున్నాను సార్. వాదన వల్ల వేదన తప్పితే ఏముండదమ్మా, వాదన వల్ల ఎస్ సార్, ఎస్ సార్, అది తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా మీ మార్పులు చెప్పారు. అయితే ఇప్పుడు మీరు రిటైర్డ్ అయ్యారు కాబట్టి మీ జీవితాన్ని ధ్యానానికి, శాకాహారానికి, అందరికి సార్ ప్రచారానికి స్టార్టింగ్ నుంచి అంటే ఇక్కడ చెప్పకూడదు, మేము అంటే శ్రీ వైష్ణవులం కాబట్టి మొదటి నుంచి శాకాహారం మా ఇంట్లో లేనే లేదు సార్ అసలు. అదే సారీ, మాంసాహారం. అది చిన్నప్పటి నుంచి నాన్ వెజిటేరియనా వెజిటేరియనా అని అడిగితే కన్ఫ్యూజన్ తోటి చెప్పేవాళ్ళం కదా, అట్లాగే. పర్లేదు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇప్పుడు నేను పిలిస్తే మీరు ఫీల్ అవుతారు అందరు నన్ను పిలవట్లేదని. సో ఫస్ట్ ఆప్షన్ మీకు ఇచ్చేస్తాం. ఎవరు ఒక నిమిషం చూస్తా, మాట్లాడితే ఓకే, లేదంటే నేనే అనౌన్స్ చేస్తాను నేమ్స్. నేత్ర మేడం ఓకే కదా? శివ గారు, శ్రీహరి గారు శుభోదయం. అందరికీ శుభోదయం. నేను లాస్ట్ సెషన్ నుంచి జాయిన్ అయ్యాను. ఇక్కడ నుంచి నాకు బాగానే ఉంది, మంచి ఆలోచనలు, మంచి ఇదిలో ఉన్నాను ప్రస్తుతానికి. నేను ల్యాబ్ టెక్నీషియన్ని, 24 hours సర్వీస్లో ఉంటాను. అందరికీ హెల్ప్ చేయాలనే మార్గంలో బాగా దీని ద్వారాగా నాకు ఎక్కువ మందికి చెప్పాలని ఇవన్నీ కలిగింది. మా మిసెస్ ఎప్పటి నుంచో చేస్తుంది, రోజు లెగు కూర్చో అంటున్నా కూడా కూర్చోట్లా. ఏదో మీరు చెప్పిన కాడ నుంచి నేను ఈ సెషన్లోకి రావటం, నాకు మంచి ఎక్స్పీరియన్స్ రావటం, ఒక్కొక్కరికి ఇంకా బోధన చెయ్యాలని మార్గంలోకి వెళ్ళాలని ఆలోచన రావటం, ఎవరికన్నా హెల్త్ బాగోలేదు అనగానే ఎమ్మటే వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి చేపిద్దామమ్మా అని ఏమతో మాట్లాడటం చెందటం జరుగుతూ ఉంది. నాకు మంచి ఎక్స్పీరియన్స్లు మాత్రం వస్తున్నాయి. ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటే ఒక్కో రోజు ఒక్కో రకం. ఓ రోజు గోమాతలు వస్తున్నారు, ఓ రోజు ఎవరో వస్తున్నారు, ఏదో తెలియని ఇది మాత్రం బాగా వస్తుంది, కుదురుతుంది. ఇప్పుడిప్పుడే నిలకడగా ఉండగలుగుతున్నాను. కాకపోతే మధ్యాహ్నం పూట కూడా చేద్దామని ట్రై చేస్తున్నా, కానీ ఏదో పేషెంట్స్ అదేని ఇదని శాంపిల్స్కి ఈ అడవుల్లో నేను చేయలేకపోతున్నా. కానీ సాయంత్రం పూట వచ్చినాక 1 గంట కంపల్సరీ కూర్చుంటున్నా, లేటుగా రాని ఎప్పుడన్నా కానీ. అది నాకు బాగా నచ్చింది. ప్లస్ ఇంకా కంటిన్యూ చేయాలనే ఇది బాగా జరుగుతుంది సార్. అది అట్లాగే ప్రతిరోజు మీ పేషెంట్లకి అందరికి కూడా ధ్యానం చెప్పండి. ఆల్రెడీ అదండి. థ్యాంక్ యూ. ధ్యాన అని పెట్టుకున్నారు, ధ్యాన, DHYANA. అన్మ్యూట్ చేసుకోండి. ధ్యాన అనే నేమ్తో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. చంద్రశేఖర్ గారు విజయవాడ, అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. మాట్లాడండి అమ్మా. మీరు చాలా బాగుందండి. మా శ్రీహరి వారి ద్వారానే మేము ధ్యానంలోకి వచ్చాము. 21 days లైన్ లోనే ఉన్నాము. నాన్ వెజ్ ఏం తినట్లేదు సార్. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను సార్. మా అమ్మాయి శ్రీహరి గారి మిస్సెస్ ఎప్పటి నుంచో చేస్తూ ఉంది, మాకు కూడా చెప్తూ ఉంది. శ్రీహరి ద్వారాగానే మేము కూడా ధ్యానంలోకి వచ్చామండి. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్ లో కూడా పాల్గొనండి. ఓకే సార్, మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్
శివ గారు గుడ్ మార్నింగ్ అండి. యా గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఇది మా బాబు భగవద్గీత వాడికి మొత్తం అన్ని చాప్టర్లు వచ్చు. అదే మనం చివరిలో చేపిద్దాం సార్, ఆల్రెడీ మెసేజ్ చేశాను. ఫస్ట్ అవును సార్, అవును. ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అలాగే అలాగే, ఓకే ఓకే. నెక్స్ట్ మాట్లాడాలి త్వరగా. నిన్న అనసూయ అద్భుతంగా గారిని మాట్లాడమని చెప్పండి సార్. ఎవరు మేడం? అనసూయ గారిని మాట్లాడమని చెప్పండి సార్. తను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అనసూయ చాలా గారు? బాగా. ఎస్ మేడం, ఎస్. అనసూయ గారు, అనసూయ గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా, మాట్లాడండి తల్లి. నేను యాక్చువల్ గా ట్రైన్ లో ఉన్నాను, అయినా కానీ పొద్దు నుంచి సెషన్ లోనే ఉన్నాను. నేను ట్రావెలింగ్ లో ఉన్నాను. సరే, ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను నాకు గీత గారు నాకు ఇంట్రడ్యూస్ చేశారు ఈ ప్రోగ్రామ్ కి. సో ఆవిడకి నిజంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇట్ వాజ్ అ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. నిజంగా నేను ఊహించని విధంగా నా కొన్ని మార్పులు వచ్చాయి మా ఫ్యామిలీలో కానీ మా పర్సనల్ విషయాల్లో కానీ. సో మెయిన్ థింగ్ కొంచెం ఒక టైప్ ఆఫ్ డిసిప్లిన్ వచ్చింది. సో మెడిటేషన్ ఇంకా పూర్తిగా నాకు రాలేదు, అది చేస్తుంటే అన్ని రకాల టైప్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. కాకపోతే నేను అది కంటిన్యూ చేద్దామని అని డిసైడ్ చేసుకున్నాను. అండ్ మా హస్బెండ్ కూడా అదే దీంట్లోకి జాయిన్ అవుతారని ఆయన కూడా డిసైడ్ చేసుకున్నారు. సో నెక్స్ట్ సెషన్ నుంచి ఆయన కూడా జాయిన్ అవుతారు. సో అదొక చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో అదండి, అది మీ నిజంగా చాలా బాగా మీ ఆధ్వర్యంలో చాలా బాగా నిర్వహిస్తున్నారు. మీ మాటలు తర్వాత గౌరీ గారని అందరు చాలా చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి మీ స్పీచెస్. ఒక్క రోజు కూడా విడిచిపెట్టకుండా రోజు విన్నాను నేను. సో ఇవాళ అదే కొంచెం ట్రావెలింగ్ లో ఉన్నాను కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ గా అయింది, కాకపోయినా నేను దేంట్లోనే కూర్చున్నాను పొద్దు నుంచి. సో ఇంకొకటి ఏంటంటే అందరూ చెప్పినట్టు మేము కూడా 4:30కి లేవడం అలవాటు చేసేసుకున్నాను. ఇదివరకు అలవాటు ఉండేది కాదు. సో అదొక అలారం కొట్టినట్టు అలారం పెట్టుకోకుండానే ఇలా మైండ్ లో అట్లాగా 4:30కి ట్యూన్ అయిపోయింది. లేచి ఇంకా ఇట్లా ఒక పద్ధతిలో ఇట్లాగా స్టార్ట్ అయిపోయింది లైఫ్. సో అది కూడా చాలా ఒక పెద్ద అచీవ్మెంట్ నాకు. సో అదండి. సో అండ్ డెఫినెట్ గా నేను ముందర కూడా ఐ విల్ అంటే అందరు మా ఫ్యామిలీలో వాళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళకి అందరికి చెప్దామని నేను అదే డిసైడ్ చేసుకున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఈ 2-3 ఇట్లాగా సీరియల్స్ చూసే అలవాటు ఉండేదండి, తెలుగు సీరియల్స్. సో మా హస్బెండ్ అంటున్నారు అనమాట, ఏం చూడడం మానేసావు ఏంటి, ఈ మధ్యన చూడట్లేదని. సో ఆయన ఈ నాలో వచ్చిన ఈ మార్పును చూసి ఆయన ఆశ్చర్యపోతున్నారు. అదేంటి నువ్వు చూస్తుండేదాన్ని కదా, ఎందుకు మానేసావు? అవన్నీ నాకు అంటే దాని మీద అంత మనసు పోవట్లేదు అనమాట చూడడానికి ఇప్పుడు. అది మీరు చెప్పండి అమ్మా, అప్పుడు మీరు చెప్పండి ఏం చెప్తారంటే, ఆ సీరియల్ టైం అయిపోయింది, ఇప్పుడు ధ్యానం అనే సీరియల్ వచ్చింది, చూడటం మొదలు అదే అది నిజంగానే అదొక ఏదో వ్యాపకంలాగా అయిపోయింది చాలా మందికి. అది ఎంత టైం వేస్ట్ అన్నది తెలియట్లేదు. అది చూస్తూ మైండ్లు బ్లాక్ అయిపోయి పిచ్చి పిచ్చివన్నీ అవన్నీ చూసుకుంటుంటే అది మన నిజంగా పర్సనల్ లైఫ్ లో కూడా ఎఫెక్ట్ అవుతుందని చాలా మందికి తెలియట్లేదు. నేను అన్ని కాదు, ఒక 2-3 ఏవో చూస్తూ ఉండేదాన్ని. సో అది కూడా నేను ఇంకా చూడడం మానేశాను, ఎందుకంటే అది వేస్ట్. అవన్నీ కొంచెం చాలా నెగిటివిటీ ప్రోత్సహిస్తుంటాయి. సో అదొకటి చాలా అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో నేను ఇంకా అవి మెల్లిగా అంటే ఇంకా ఒక పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్, పాజిటివ్ వే ఆఫ్ లైఫ్ లోకి అలవాటు పడుతున్నాను. సో లైఫ్ లో చాలా ఛాలెంజెస్ వచ్చాయి నాకు, చాలా ఇంకా ఉన్నాయి కూడాను. కాకపోతే ఈ విధంగా నాకు కొంచెం స్ట్రీమ్ లైన్ చేసుకోగలుగుతున్నాను లైఫ్ ని. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ గీత గారు. మీరు చాలా ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీ వాయిస్ స్ట్రక్ అయింది. ఎనీవే చాలా అద్భుతంగా చెప్పారు మీ ఎక్స్పీరియన్స్. మంచి పని చేశారు. సో ఎవరైతే ఇది పత్రిక గారి దీన్ని ఎలా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో అలాగే ఎప్పటికీ ఇది సాగాలని నేను కోరుకుంటున్నాను.
సో డెఫినెట్లీ ఐ విల్ బి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు అందరికి కూడా. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ తల్లి, అద్భుతంగా చెప్పారు. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ నమస్కారం శివగారు. సురేష్ గారు. సురేష్ గారు, మీరు కొద్దిగా ఏమనుకోవద్దు, మిమ్మల్ని బ్రదర్ గా భావించి అవుతున్నా. షర్ట్ వేసుకుంటే బాగుంటుంది, సార్ లేదా వీడియో ఆఫ్ చేయండి. ఓకే. చెప్పండి సార్. సురేష్ గారు. సురేష్ గారు రెడీ అవటానికి వెళ్ళారు. ఈ లోపల ఇంకొకరు అనుభవం తీసుకున్నాం. రేణుక మేడం, అన్మ్యూట్ చేసుకోండి. సురేష్ సార్ అనుభవం తీసుకుందాం. ఈ లోపల రేణుక మేడం. సురేష్ గారు వచ్చారా? వచ్చాను సార్. వెరీ గుడ్, చెప్పండి సార్. ముందుగా మహాతవర్ ఫౌండేషన్ కి ధన్యవాదాలు సార్. మీకు ధన్యవాదాలు. గురువుని పరిచయం చేసిన మహాతవర్ ఫౌండేషన్ కి ధన్యవాదాలు సార్. ముందుగా వాస్తవానికి ధ్యానం అనే మంచి కార్యక్రమానికి నేను ఆన్లైన్ లో చూసి వచ్చాను సార్. స్టార్టింగ్ లో అసలు అంటే ఈ టైంకు చేయగలనా, డైలీ నేను ఇంత టైం నాకు దొరుకుతుందా అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయ్యి చేస్తుంటే మా వైఫ్ కూడా ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఆమె పని ఆమె చేసుకుంటూ కూర్చొని ఇచ్చింది సార్. కానీ చాలా మార్పు కనిపించింది, కానీ టైమింగ్ లో కానివ్వండి, అంటే ధ్యాన అనుభవంలో కానివ్వండి, మనశ్శాంతిలో కానివ్వండి, అన్నిట్లో సార్. ఇది కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా సార్. దీనివల్ల నేను కంప్లీట్ శాకాహారి అయిపోయాను ఒకటి. రెండవది, నాకు ఆవులు ఉన్నాయి సార్. అవి అంటే మేపడం వీటికి కష్టం అవుతుంది, కానీ వీటిని తీసేద్దాం అనుకున్నా. కాకపోతే వీటిని కూడా ఉంచుకుందామనే ఉద్దేశంతో ఉన్నా సార్ ఇప్పుడు. ఎక్సలెంట్ సార్. దయచేసి ఆ నిర్ణయం తీసుకోవద్దు. ఎన్ని ఆవులు ఉన్నాయి మీకు? నాకు ఒక 4 మొత్తం 5 ఉంటాయి సార్. ఇంట్లో ఆవులు ఉన్నట్టే అష్టైశ్వర్యాలు అన్ని ఉన్నట్లే మీరు చేయలేకపోతే ఆల్టర్నేట్ గా ఏదైనా మనిషిని పెట్టుకోవటం ఏదో ఒకటి చేయండి. ఆవుని తీసి ఇద్దామనే భావన రానిద్దాం. ఓకే, రాదు సార్ ఇక ముందు. ఎక్సలెంట్. ఇంకా అంతేనా? ఇంకా ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక చాలా ఆవుల దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఒక 1/2 అవర్ మెడిటేషన్ చేయండి. ఎన్ని అద్భుతాలు జరుగుతాయి చూడండి. చేస్తున్నా సార్, డైలీ సాయంత్రం చేస్తున్నా అక్కడే. మహా అద్భుతాలు జరుగుతాయి గోశాలలో ధ్యానం చేస్తే. అవును సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాటిని చాలా ప్రేమ పెంచుకుంటాం సార్. ఇప్పుడు ప్రతి దాన్ని పేరుతో మాత్రమే పిలుస్తాం సార్. ఎక్సలెంట్. దాన్ని ఇంట్లో మాట్లాడండి సురేష్ గారు. సార్ అంతేనా? అయిపోయిందా? అవును సార్. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు పిరమిడ్ కూడా ప్రత్యక్షమైంది సార్. ఇంకోటి, నా ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా మందికి షేర్ చేస్తున్నాను. అన్మ్యూట్ చేసుకోండి. సురేష్ గారు అన్మ్యూట్ చేసుకోవాలి. మాట్లాడండి త్వరగా. పర్లేదు, సహజం అవన్నీ. స్వాధ్యాయం అని కొత్త గుడిలో కూడా స్టార్ట్ చేశాను సార్. ఇక్కడ కూడా చాలా మంది వస్తున్నారు. అందులో కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నా. ఇది మహాతవర్ ఫౌండేషన్ బ్యాచ్ గురించి అందరికి చెప్పాను. వాళ్ళు కూడా నెక్స్ట్ బ్యాచ్ లో జాయిన్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సురేష్ గారు, మీ అనుభవాలు షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకెవరు?
లక్ష్మి మేడం అప్పుడు అన్మ్యూట్ చేసుకున్నారు ఒక నిమిషం. లక్ష్మి గారు ఏ లక్ష్మి? అష్టలక్ష్మ, జ్ఞానలక్ష్మ, విద్యాలక్ష్మ, ఏ లక్ష్మి? మాగంటి లక్ష్మి అండి. మాగంటి లక్ష్మి గారు నమస్కారం, చెప్పండి. ఈ ధ్యానంలోకి రాకముందు నాకు అసలు ధ్యానం అంటే కొంచెం చేయాలనిపించేది కాదు. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత టైం 4:30 కల్లా లేవటం అట్లా అలవాటు అయిపోయింది. ధ్యానం చేయాలనిపిస్తుంది. ఈ గంట ధ్యానం కాకుండా సాయంత్రం పొడగాట చేయాలనే భావన కలుగుతుందండి నాకు. ధ్యానంలో ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు అసలు మీరు కాదు కానీ నేను అడిగే క్వశ్చన్ చెప్పండి. అసలు మీరు ధ్యానంలోకి ఎందుకు వచ్చారు? ధ్యానంలోకి ఒక ప్రశాంతత అలవర్చుకోవడానికి వచ్చానండి. వచ్చిందా ప్రశాంతత? ప్రశాంతి నీతో కనెక్ట్ అయిందా? ప్రశాంతి కనెక్ట్ అయిందా అవ్వలేదమ్మా? అయిందండి. సరదాగా నవ్వుతో మాట్లాడుకుందాం, సీరియస్ వద్దు. అయిందా? వెరీ ప్రశాంతి కనెక్ట్ అయితే ప్రశాంతత వచ్చేసింది. తర్వాత ప్రశాంతత కనెక్ట్ అయింది. ఒకసారి ఒక రోజు కళ్ళు తెరిస్తే ఈ మేడం, ఇప్పుడు వచ్చిన మేడం గారి పేరు తెలీదు, నేత్ర మేడం. మేడం గారు నువ్వు తెరుస్తున్నావమ్మా, నీకే మంచిది కాదని చెప్పారు. అప్పటి నుంచి మధ్యలో కళ్ళు తెరవటం మానుకున్నాను. చాలా చాలా బాగుందండి. గురూజీలు గారు చెప్పిన మాటలన్నీ విన్నాను. నేత్ర కానీ ఇప్పుడు దీప్తి మాధురి గారు, దీప్తి గారు, ఈ మేడం గారు కానీ అన్ని అందరు చెప్పిన మాట చాలా చాలా బాగుంది. అంటే ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాస మీద దృష్టి ఆగిపోతుందండి. ఆలోచన పెట్టేసినప్పుడు మళ్ళీ శ్వాస మీద దృష్టి కలుగుతుంది. అదొకటి. ఇంకా ఈ ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ధ్యానం మధ్యాహ్నం కానీ సాయంత్రం పూట కానీ ధ్యానం చేయాలి అనే భావన కలుగుతుందండి. భావన కాదు, చేయాలి. భావన కలిగేదేంటి? అదే చేస్తానండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కంపల్సరీ చేయాలి. ఓకేనా? మీ మాగంటి పోయి జ్ఞానలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధ్యానలక్ష్మి ఇవన్నీ రావాలి. వచ్చి ఆ జ్ఞానాన్ని, ధ్యానాన్ని మీరు అందరికి పంచాలి. ఇదే మనందరి ధ్యేయం, ఇదే మనందరి కర్తవ్యం. అదే చెప్పాడు. భౌతికంగా ఏ పనులు ఆపుకోవద్దు. నువ్వు సాధన చేస్తూ నువ్వు ఏదైతే నేర్చుకున్నావో రోజుకు ఒక 10 మందికి చెప్పు. అది కూడా సేవే. సేవ అంటే ఇది కూడా ఒక సేవ కింద భాగమే. అర్థమైందా? సో మాగంటి లక్ష్మి గారు ధ్యాన లక్ష్మిగా మారి, జ్ఞాన లక్ష్మిగా మారి ప్రపంచానికి జ్ఞానాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే. థ్యాంక్ యూ తల్లి. నేను చెప్పానండి, మా చెల్లెళ్ళకి వాళ్ళకి చెప్పాను, వాళ్ళు కూడా కంటిన్యూ అవుతున్నారు. మాగంటి రావు అనే వాళ్ళ మిసెస్ హేమలత అండి, వాళ్ళది వీడియో ఆన్ అవ్వట్లేదంటండి. ఇక్కడికి వచ్చారు ఇందాక. కానీ వీడియో ఆన్ అవ్వట్లేదు. వాళ్ళ ఇంటికంటే మీ ఇంటికి వచ్చారా? వీడియో ఆన్ అవ్వట్లేదు. మీరు ఏమన్నా అనుకుంటారేమో, వీడియో ఆన్ చేయట్లేదు, ఫోన్ లో ప్రాబ్లం ఉండి వీడియో ఆన్ అవ్వట్లేదు. ఏమనుకునేది ఉండదు. జస్ట్ ఒక మెసేజ్ చేస్తే చాలు, సార్ సో అండ్ సో మేము అవలేకపోతున్నాం అంటే రెస్పాండ్ అయితే చాలు. వి విల్ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. చెప్పాను, తనకి చెప్పానండి. ధ్యానంలోకి వెళ్తే చాలా బాగుందండి, చేయాలి అనిపించే భావన కలుగుతుంది. చేస్తాను, ఇది కంటిన్యూ చేస్తాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? ఓకే, ఈ ఆలోచించుకునే లోపల స్మాల్ బ్రేక్ తీసుకున్నాం. మనకు భగవద్గీత శ్లోకాలు అద్భుతంగా మరి చెప్పడానికి ఒక చిన్నారి రెడీగా ఉంది. ఎందుకంటే భారతదేశం అంటే మనకి టోటల్ ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ, లైఫ్ అంతా కూడా భగవద్గీతలో ఉంది. అటువంటి భగవద్గీతలో కొన్ని శ్లోకాలు పాడటానికి పుష్ప మేడం గారి సన్ను. పుష్ప మేడం, ఏం ప్రాక్టీస్ చేస్తున్నారండి? పుష్ప మేడం, మిస్టర్ పుష్ప గారు, ఓకే
నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా? దీప్తి మేడం మాట్లాడండి మీరు. సార్ నేను సాంగ్ పాడతాను సార్. వావ్, పాడండి. శ్వాసతో ఉందాము, ధ్యానులమౌదాము, శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. లోకం మార్చే శక్తి ఉంది నీలో నాలో, లోకం మార్చే శక్తి ఉంది నీలో నాలో, మరి నీలో శక్తి జన్మిస్తుంది ధ్యానంతో, విజ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో. నువ్వెవరో తెలుసుకో, నిన్నే నువ్వే గుర్తించు, గుర్తించు. నువ్వెవరో, నువ్వెవరో. శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము, శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. నీలో నాలో ఏమిటి తేడా? పశుపక్షాలు జీవులే, జీవించేందుకు అందరికీ హక్కుంది, అందరం ఒకటే. ఆంతర్యం మరిచే జీవిద్దాము అందరం ఒకటి, ధ్యానిగా, శాకాహారిగా, ఆత్మజ్ఞానిగా. నువ్వెవరో తెలుసుకో, నిన్నే నువ్వే గుర్తించు, గుర్తించు. నువ్వెవరో, నువ్వెవరో. శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము, శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. థ్యాంక్ యూ. దీప్తి మేడం పాడుతుంటే మా పాప గుర్తుకొచ్చింది నాకు బాగా. ఆ ఫేస్ లో మా పాప కనిపిస్తుంది. చాలా బాగుంది, ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ గౌతమి మేడం ఎక్స్పీరియన్స్ అయితే, గౌతమి గారు 3-4 బ్యాచ్ నుంచి రెగ్యులర్ గా మనకు జూమ్ సెషన్ వస్తున్నారు. గౌతమి మేడం సార్ చెప్పండి. మీకు ఇప్పుడు 3rd బ్యాచ్, ఇది 4th బ్యాచ్ మీరు అటెండ్ అయింది. ఫస్ట్ బ్యాచ్ నుంచి ఉన్నారు కదా? అవును సార్, ఈ 3rd బ్యాచ్. ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ధ్యానంలోకి రావడానికి గల కారణాలు, ధ్యానంలోకి వచ్చినాక మార్పు. ఒకటి సార్, బెస్ట్ చేంజ్ అయితే నేను నాన్ వెజిటేరియన్. ఇదిలోకి వచ్చిన 2nd క్లాస్ నుంచి నేను కంప్లీట్ వెజిటేరియన్ గా మారాను. ఓకే, సూపర్. ఇంకా ఇంతకుముందు ఏదైతే ఒక మనశ్శాంతి అనేది లేదు, కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ అనేది లేదు లైఫ్ కి. సో ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా మనశ్శాంతిగా ఉంటుంది. అండ్ ప్లస్ ఒక లాస్ ఏదైతే నేను డాడీ లాస్ అనేది ఫీల్ అవుతున్నానో, ఆ ఫీల్ యొక్క అంటే అది ఏంటి అనేది కర్మ సిద్ధాంతం ద్వారా అలా నాకు తెలిసి అది అర్థం చేసుకొని నేను ఇప్పుడు పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. సో హ్యాపీగా ఉంది లైఫ్ లో. ఓకే, అంతేనా? చేంజెస్ చెప్పమన్నారు కదా మీరు, అందుకోసం నేను చేంజెస్ చెప్తున్నాను. సో ద బెస్ట్ థింగ్ అయితే నాకు ఈ 2 చేంజెస్ అండ్ లైఫ్ కి నాకు ఇలా చాలు అనిపించింది. అంటే నేను వెజిటేరియన్ గా మారిన తర్వాత లైక్ నాకు ఇన్నర్ గా చాలా హ్యాపీనెస్ గా ఉంటుంది సార్. ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ. మీరు ప్రతిరోజు మెడిటేషన్ చేస్తూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దీప్తి గారికి కూడా. నెక్స్ట్ నమస్తే ఇంకా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే. న్యూమరాలజీ స్పెషల్
జయేందర్ గారు నమస్కారం సార్. నమస్తే సార్. నేను చెప్పండి ఇప్పుడు సార్. వాకింగ్ లో ఉన్నాను సార్, అందుకే వీడియోను బంద్ చేస్తున్నాను. వాకింగ్ లో ఉన్నాను. పర్లేదు సార్, మాట్లాడండి. ఫౌండేషన్ కి కృతజ్ఞతలు సార్. మరియు ఇందులో జ్ఞానంలో ఆత్మ అమ్మాయిలందరూ పంచుకున్నందుకు ఆత్మలందరికీ నా కృతజ్ఞతలు సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు జ్ఞానంలో మనం మెడిటేషన్ చేసినప్పుడు సార్ మనం శూన్యంలో వెళ్ళిపోతున్నాం సార్. 1 minute సార్. యాజ్ ఎ న్యూమరాలజిస్ట్ కదా మీరు, డాక్టర్ ప్రొఫెషన్ లో ఉన్నారు. అవును సార్. 21 days ఆన్లైన్ లో మెడిటేషన్ లో పాల్గొన్నారు. అవును గ్రూప్ సార్. లో ఎంతో మంది సభ్యులు ఉన్నారు. నేను మీ నుంచి కోరుకునేది ధ్యానం యొక్క గొప్పతనం మీరు తెలుసుకున్నారు 21 రోజులు. అవును సార్. జూమ్ శూన్యంలో వెళ్ళిపోయినాం సార్. శూన్యంలో వెళ్ళిపోయినప్పుడు నాకు పత్రిజీ వచ్చినట్టు మా దగ్గర కూర్చున్నట్టు అట్లా అనిపించింది సార్. ఎక్సలెంట్. ఫస్ట్ మన కట్టాల్లో పిరమిడ్ స్టార్ట్ చేసినప్పుడు పత్రిక గారు వచ్చినప్పుడు మేము వెళ్ళాం సార్ అక్కడికి. అక్కడ పోయాము, మళ్ళీ పోలేకపోయాం. అప్పుడే స్టార్టింగ్ లో పోయాం అంతే. కానీ ఇప్పుడు మేము ఫేస్బుక్ లో చూసి మేము జాయిన్ అయ్యి ఇప్పుడు పోవాలని మేము అనుకుంటున్నాం సార్. దగ్గరే మాకు హైదరాబాద్ కు కడతాల్. అయితే ఎప్పుడెప్పుడు కుల్లా ఉంటుంది ఏంది తెలియదు సార్. ఓపెన్ ఎప్పుడు ఉంటుంది? ఓపెన్ ఎవ్రీ 365 days ఓపెన్ అయ్యే ఉంటుంది సార్. మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు. అక్కడేం కండిషన్స్ రూల్స్ ఉండవు. పిఎస్ఎస్ అన్ని మెడిటేషన్ సెంటర్స్ అన్ని వేళలా తెరిచే ఉంటాయి. ఒకవేళ క్లోజ్ అయినా ఎవరైనా అతిథులు వస్తే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉండి మెడిటేషన్ కి అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఓకే. మీరు అంటే వెళ్ళండి. ఎప్పుడే వెళ్ళొచ్చా సార్? సండే సాటర్డే ఎప్పుడైనా వెళ్ళొచ్చా? మీరు ఏ వారం వెళ్ళొచ్చు? రేపు ఈ రోజు పౌర్ణమి. మీరు ఎక్కడ ఉంటారు? సిటీ దగ్గర ఉంటాం సార్, మహేశ్వరంలో. మహేశ్వరం దగ్గరే కదా మీకు? దగ్గరే సార్. ఇవాళ అక్కడ పౌర్ణమి మెడిటేషన్ ఉంటుంది. సాటర్డేస్ అన్ని కూడా బాగుంటుంది. ఓకేనా? ఓకే సార్. వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళొచ్చా సార్? నైట్కి వెళ్ళొచ్చా? సాయంత్రం 7, 8కి వెళ్ళొచ్చా అక్కడికి? వెళ్ళొచ్చు సార్. 8కి 6 కల్లా వెళ్ళిపోండి. చక్కగా నైట్ మెడిటేషన్ ఉంటుంది, అన్ని ఉంటాయి. ఓకే సార్. ఇంకొకటి సార్, మీరు ఇప్పుడు అరుణాచలం వెళ్ళాలన్నారు కదా, అది మన ప్రోగ్రామ్ 1 minute సార్. ఈ రోజు మనకి ఆన్లైన్ లో కూడా మెడిటేషన్ ఉంది. 9 o'clock స్టార్ట్ అవుతుంది. సో అందరికి లింక్ పెడతాము, దానిలో జాయిన్ అవ్వండి. ఈరోజు స్పీచ్ ఉండదు. ఇంపార్టెంట్ మెడిటేషన్, సైలెన్స్ అండ్ మెడిటేషన్ అంతే. ఎక్స్పీరియన్స్ షేరింగ్స్ అయ్యేముందు. ఏంటో నేనే మాట్లాడుతున్నా, నేత్ర మేడం ఏమో అలా కూర్చున్నారు. అందరికీ ధన్యవాదాలు సార్. మీకు అరుణాచలం రావాలంటే నా నెంబర్ ఉంది కదా, 7702876486 కాల్ చేయండి. నేను డీటెయిల్స్ చెప్తా. ఓకే సార్. ఓకే సార్. అందరికీ థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. నేత్ర మేడం, అందరి నేమ్స్ తెలియదు కదా, అందుకని నేనే అనౌన్స్ చేస్తున్నా. సారీ సార్. పర్లేదు సార్. ఎక్స్పీరియన్సెస్ అన్నది లేదా వాళ్ళ అనుభవాలు అన్నది వాళ్ళు చెప్తున్నారు కదా సార్, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్ పద్మ గారు. మేడం ఓకే మేడం. ప్రభా మేడం మీరు మాట్లాడండి. మీరు మాట్లాడాక పద్మ గారు తీసుకుంటారు. నమస్తే సార్. నేను మెడిటేషన్ కి మామూలుగా నేను ఏ పర్పస్ కోసం రాలేదు సార్. మామూలుగానే జాయిన్ అయ్యాను. నాకు ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్. దానికోసమని తెలుసుకుందామని జాయిన్ అయ్యాను సార్. దీంట్లోకి వచ్చాక ఎనర్జీ లెవెల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అయ్యాయి సార్. తర్వాత అంతా కాసేపటికి నీరసం అది వచ్చేది, నిద్ర వచ్చినట్టు అది ఉండేది. కానీ అవన్నీ పోయి చాలా యాక్టివ్ గా ఉన్నాను సార్. తర్వాత దీంట్లోకి వచ్చాక కూడా మంచి ఎక్స్పీరియన్సెస్ అంటే కొంచెం పీస్ఫుల్నెస్ అన్ని వచ్చాయి సార్. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నాకు ఇలా ప్రాబ్లం ఉంది అని ఏమీ లేదు సార్. మీరు క్లాస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు హోస్ట్ ఎండ్ చేసే వరకు ఏ రోజు కూడా 21 days మానలేదు సార్. కాకపోతే పర్ఫెక్ట్ స్టూడెంట్ సార్, ఇది మాత్రం కరెక్ట్ సార్. దీంట్లోకి వచ్చాక మాత్రం చాలా పీస్ఫుల్నెస్ వచ్చింది సార్. తర్వాత ప్రాబ్లమ్స్ అంటే ఏమి నేను అలా ఫేస్ చేసి తీసుకునే ఏం లేదు. కొంచెం పిల్లలతో అలర్ట్ చేస్తారు ఇది అని చెప్పి ఆ టెన్షన్ తీసుకోవడమే తప్ప నాకు అది లేదు ఇది లేదనే టెన్షన్ అసలు లేదు సార్. ఏమిని ఎప్పుడు పీస్ఫుల్ గా ఉండాలని నాకు కోరుకుంది సార్. అంతే, ఇంకేం లేదు సార్. థ్యాంక్ యూ సార్. అందరు పర్ఫెక్ట్ స్టూడెంట్సే, అలా ఏమనుకోవద్దు. కొద్దిగా కరెక్షన్ చేసుకుంటే సరిపోద్దు కొన్ని.
ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మేడం. మచ్ థ్యాంక్ యూ ప్రభా గారు. మీరు కూడా చాలా బాగా గైడెన్స్ చేశారు సార్ ఫోన్ చేసినప్పుడు కూడా. మీ థ్యాంక్ యూ గైడెన్స్ వల్ల కూడా చాలా వరకు చేంజెస్ వచ్చాయి సార్. నాకు థ్యాంక్ యూ కొన్ని డౌట్స్ ఉండే అవన్నీ మీరు మాట్లాడాక క్లారిఫై అయినాయి సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ థ్యాంక్ యూ పద్మ సో గారు, మచ్. గౌతమి వాళ్ళ మదర్ పద్మ గారు. వస్తున్నారు ఇక్కడ కూర్చో. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. ధ్యానం చేసిన రోజు ఎలా ఉంది? చేంజెస్ అన్మ్యూట్ చేసుకోండి. ధ్యానం అంటే నేనేం స్టార్ట్ చేయలేదు సార్, కానీ మా అమ్మాయి చేస్తుంటే వింటూ ఉంటున్నా. కొంచెం నాకు డ్యూటీ పరంగా టైం సరిపోదు అనేసి 7 కల్లా వెళ్ళిపోతాను నేను మార్నింగ్. ఓకే. ప్రిపేర్ అవన్నీ చేసుకొని తయారై వెళ్ళిపోవడం. ఇంతవరకు అయితే ధ్యానంలో ఇంకా ఎంటర్ కాలేదు. మా అమ్మాయి చేస్తుంటే అన్ని వింటుంటా, మీ ప్రోగ్రామ్స్ అన్ని వింటూనే పని వర్క్ చేసుకుంటూనే వింటున్నా. చూద్దాం నెక్స్ట్ ట్రై చేస్తా. చేయాలమ్మా, ట్రై చేయటం కాదు, ఎన్ని పనులున్నా కూడా మెడిటేషన్ అనేది మార్నింగ్ ఈవినింగ్ చేయండి. మెడిటేషన్ వల్ల మీకు అన్ని లాభాలు చెప్తే, ఎందుకంటే మీరు ఏజ్డ్ అవుతున్నారు కదా, సో మీకు మెడిటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే ఓకే సార్, చూస్తా. నెక్స్ట్ బ్యాచ్ నుంచి ప్రాక్టీస్ చేయండి. ఓకే. సరే, మీరు చేయట్లేదు, క్లాసులు వింటున్నారు కదా, వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుంది సార్, అసలు ఇందులో ఇంత చేంజింగ్ ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు ప్రీవియస్ మీరు జర్నీ చేసేవాళ్ళు, లేసేవాళ్ళు, ఇంట్లో వర్క్ చేసుకునేవాళ్ళు, బస్ ఎక్కి జర్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు మధ్యలో ఒక షెడ్యూల్ మారింది. ఏం మారింది? ఎర్లీ మార్నింగ్ లెగంగానే క్లాస్ వింటున్నారు. విన్నాక మీ ప్రయాణం ఆ రోజంతా ఎలా ఉంటుంది? అంటే నేను క్లాస్ వింటూ ఉన్న వర్క్ చేసేసుకుంటున్నా. నేను మార్నింగ్ కదా విన్నాక, క్లాస్ విన్నాక డే స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎలా ఉంటుంది మీ మనసు? అంటే కొంచెం, అంటే అందరిది వింటున్నా కదా సార్, అందరిది వింటున్నా, నాకు కూడా అలా చేంజ్ వస్తుంది. చాలా బాగుంది. నేను కూడా చేరితే బాగుంటుంది అన్న ఆలోచనలోనే ప్రస్తుతానికైతే ఉన్నా సార్. ఎక్సలెంట్ తల్లి, ఎక్సలెంట్. నెక్స్ట్ సెషన్ లో మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ రండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే సార్, ధన్యవాదాలు. ఓకే సార్. నమస్తే సార్. యా నమస్తే. ఎస్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ ముందుగా మన జ్ఞాన పితామహుడు అత్రిజీ గారికి సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, 1 మినిట్ మనకి మీరు మాట్లాడదురు, ఒకళ్ళకి అవకాశం ఇచ్చినాక మాట్లాడదురు. ఓకేనా? ఓకే సార్. ఓకే, వాళ్ళు జర్నీలో ఉన్నారు. పుష్ప మేడం అన్మ్యూట్ చేసుకోండి. పుష్ప మేడం. పుష్ప గారు. గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మై డియర్. పాడతా సాంగ్స్ రెడీగా ఉన్నావా? భగవద్గీత శ్లోకాలు. అవును సార్, చెప్పనా సార్? చెప్పు. చెప్పటం కాదు, పాడాలి. చెప్పటం వేరు, పాడటం వేరు. వీడియో ఆన్ చేసుకో. వీడియో ఆన్ చేసుకో. చేసుకున్నాను సార్. పాడు. ఓం శ్రీ పరమాత్మనే నమః. అత శ్రీ ప్రథమోధ్యాయః అర్జున విషాద యోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామక పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదః ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీచముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. అత్ర శూరమహేశ్వాసః భీమార్జున సమాయుధి. యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథः. దుష్టకేతుశ్చేకితానः కాశీరాజశ్చ వీర్యవాన్. పూజిత్ కుంతిభోజశ్చ శైబక్షరः పుంగవः. యదా మన్యుశ్చ విక్రాంతः ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథः. అస్మాకం తు విశిష్టాయే
తాని బోధ విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితి భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ అన్యే చ బహవః శూరా మదత్యక్తేన జీవితాః నానాశస్త్ర ప్రహారిణః సర్వే యుద్ధ విశారదః అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభివక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభివక్షితం అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితాః భీష్మమేవాభివక్షन्तు భవంతః సర్వ ఏవ హి తస్య సంజనయన్ హర్షం కుర్వుద్ధ పితామహः సింహనాదం వినోద్యోచై శంఖం దద్మో ప్రతాపవాన్ తతః శంఖాశ్చ భేర్యే చ పనవానక గోముఖాః ససైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్ తతః శ్వేతైర్యతే. ఓకే ఓకే, అద్భుతంగా చెప్పావు, వెరీ గుడ్. నీ ఏజ్ ఎంత? నువ్వు ఏజ్ ఎంత? నీ పేరేంటి? నీ పేరు? దివినేష్. దివినేష్, వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? విచ్ క్లాస్ యువర్ స్టడీ? 4th క్లాస్ సార్. చూసారా 4th క్లాస్కి ఎన్ని శ్లోకాలు ఎంత అద్భుతంగా చెప్తున్నారో. మన ఇంట్లో మన పిల్లలందరికీ ఆధ్యాత్మికతను అలవాటు చేయాలండి. చూడు ఎంత చక్కగా, ఎక్కడ ఒక చిన్న పళ్ళు లేకుండా అద్భుతంగా మనకు భగవద్గీతను అందించాడు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. నేత్ర మేడం, వెల్కమ్ సార్. ఇదేంటి నేత్ర మేడం వెళ్ళిపోయారా? యా ఓకే, నెక్స్ట్ సార్ మాట్లాడండి మీరు. సార్ మాట్లాడండి సార్. సార్ 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 నమస్తే సార్. ముందుగా మన ధ్యాన గురువు అయినటువంటి మా జ్ఞాన పితామహుడు పత్రిజీ సార్కి, అదేవిధంగా మాకు ఈ 21 days ప్రోగ్రాం ద్వారా మాకు ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి శివ సారు, అండ్ అదేవిధంగా దీపిక మేడము, మరి కృష్ణ మేడం గారికి అందరికి కూడా అందరికీ వందనాలు. మా ఆత్మ బంధువులందరికీ కూడా శుభోదయం తెలుపుకుంటూ, సార్ నాకు ముందుగా నా పేరు యాదగిరి సార్. నేను ఉండేది హైదరాబాద్లో ఉంటాను. నాకు మా కొలీగ్స్ ద్వారా నాకు ఈ ధ్యానం అనేది, ఇప్పుడు ధ్యాన సాధన అనేది ఇట్లా ఉంటుందని తెలిసింది. అయితే నాకు ఫస్ట్ నుంచి చెప్తున్నారు, కాకపోతే ఏంటంటే సర్లే చూద్దాము, ఉంటాయి అంతా మెడిటేషన్స్ అన్నీ ఉంటాయి కదా అన్నట్టుగా జనరల్గా పట్టించుకునేవాను కాదు. తర్వాత ఒక కోర్సు అయిపోయిన తర్వాత నాకు ఒకసారి కూర్చోబెట్టి ఇట్లా చెప్పాడు. సరే చూద్దామని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను సార్. మార్నింగ్ 4:30కి లేవడం అంటే జైన్గా చూశాను సార్. 1 day 2 days 3 days చూశాను, చాలా మంచిగా అనిపించింది. అదే విధంగా ఇంకా సార్ అసలు ఒకటి 1 or 2 days చూద్దాము ఎట్లుంటుందో, చూసిన తర్వాత చేద్దాం అనుకున్నాను. నాకు ఈ 21 days కూడా ఏ రోజు మిస్ కాకుండా నాకు ఖచ్చితంగా నాకు 1 or 2 days నాకు అర్థమైపోయింది సార్. కొంచెం మంచిగా అనిపించింది నాకు. ఈ 21 days ఏ రోజు మిస్ కాకుండా 21 days ప్రోగ్రామ్ చేశాను. మాకు ఏంటంటే నేను నిత్యం నేను చేసే వరకు పోలీస్ డిపార్ట్మెంట్ సార్. నిత్యం టెన్షన్స్ అవి ఉంటాయి, మొత్తము డ్యూటీ జాబ్ వల్ల కొంచెం అవి మార్నింగ్ లేచిన కాంచి నైట్ ఉన్న వరకు అన్ని టెన్షన్స్ ఉంటాయి. కొంచెం నాకు ఈ ధ్యాన సాధన వల్ల నాకు కొంచెం రిలాక్స్నెస్ దొరికింది సార్ బాగా. నాకు సార్ పోలీస్ స్టేషన్ ఏ ఏరియా సార్? నేను పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సార్, హైదరాబాద్. ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్ సార్. మీరు హైదరాబాద్లో ఇప్పుడు అందరికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలనుకుంటే మా మాస్టర్స్, నా పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. మంచి మాస్టర్స్ మీ దగ్గరికి పంపుతాను. మీ ఆఫీస్లో కూడా డైలీ ఒక 1/2 hour 1 hour మనం క్లాసులు చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు పై వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే మీ హెడ్వి ఖచ్చితంగా నేను ఏర్పాటు చేస్తాను. ప్రోగ్రామ్ గురించి చెప్తాను సార్, తమకి పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడతా సార్. అలాగే సార్, మాట్లాడు. అయితే నాకు అంతకుముందుకు ఏంటంటే సార్, జ్ఞానానికి ముందు తర్వాత ఏంటంటే డిఫరెన్స్ చెప్తాను సార్. నాకు అంతకుముందు కొంచెం టెన్షన్స్ ఎక్కువ ఉండేది. కొంచెం ఇంట్లో కూడా కొంచెం హడావుడిగా ఉండేవాడిని. కొంచెం మాట్లాడినా చిరాకు పడడము, అది చేయడము అంటే చేస్తుండే. ఆ టెన్షన్స్ వల్ల ఇంతకు ఓపెన్ చేసేవాడిని అంటే చేస్తుండేది. జ్ఞానం వల్ల ఈ 21 days నాలో డిఫరెన్స్ ఏమొచ్చిందంటే, ఎక్కువ మాట్లాడాలనేది అనిపిస్తలేదు. ఇంకోటి ఏంటంటే మైండ్ కూడా ఎప్పుడు కూల్గా ఉంటుంది, ఎక్కువ టెన్షన్ అనిపిస్తలేదు.
నా బాడీ నా కంట్రోల్లో ఉంటుంది, నా ఆలోచనలు నా కంట్రోల్లో ఉంటున్నాయి, నా మాట నా అదుపులో ఉంటున్నాయి. ఇవన్నీ కూడా నాకు ఏది కూడా నా అదుపు తప్పి ఏమి వెళ్ళట్లేదు. అది అంటే నేను ఇది ఇది మాట్లాడాలనా, ఇది మాట్లాడొద్దా, ఇది అనాలనా, అనొద్దా, చెప్పాలనా, చెప్పొద్దా, ఈ ఆలోచన అనేది మనకు ఈ జ్ఞానం వల్ల మనకు ఆలోచనతోటి కూడిన మాటలు వస్తున్నాయి. అంతకుముందుకి ఏంటంటే మాట్లాడుతుంటివి, నోటికి అట్లా వచ్చి మాట్లాడుతుంటివి, కొంచెం స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉండేటట్టుగా మాట్లాడుతుంటే కొంత నచ్చని విషయాలు ఏమంటే ముఖం ముందు చెప్పడం అంటే జరుగుతుండేది. ఇప్పుడు అట్లా లేదు. ఏదన్నా చెప్పాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా ఆలోచించి చెప్పడము, ఆలోచించి మాట్లాడడం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము అనేది చాలా ఉత్తమమైనది, చాలా మంచిగా అనిపిస్తుంది సార్. అసలు మీకు 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 అసలు ఈ పరిచయం చేసినందుకు, మాకు ఈ ధ్యానం పరిచయం చేసినందుకు మీకు పాదాభివందనాలు సార్. నిజంగా థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఇంత పెద్ద పెద్ద చాలా మాటలు వద్దు. మా గురువు గారు అంటే మీరే సార్. ఇక పత్రిజీ గారి విన్నాము అంత ముందుకు, కాకపోతే ఏంటంటే మాకు ఈ విద్య నేర్పిందంటే మీరే సార్. ఇప్పుడు యాక్చువల్లీ పత్రిక నేను కూడా ఏమంటారంటే, నువ్వు గురువు అంటే ఆయన కోపడతాడు. నేను గురువుని కాదని, నీ గురే నీ గురువు. అంటే నేను సార్ సార్ ఏదైతే మేము చెప్తున్నామో దాని మీద గురువు పెడితే, సార్ గురియే సార్ గురువు. చెప్పండి అందరూ, గురియే. అందరూ గురియే చెప్పండి, గురువు. గురువు. సార్ గురియే సార్ గురియే గురువు. గురువు. సార్ గురియే సార్ గురువు. సరే, గురియే గురువు. మీరు ఏదో సార్ సార్ అభిమానంతో అంటారు, దానికి ఇట్స్ లేదు ఓకే. సార్. యాక్చువల్గా కానీ ఏంటంటే నాకు పత్రిజీ కూడా ఏం వాస్తవం సార్. చెప్పాడంటే, ఎవరైనా వెళ్ళి గురువు గారు అంటే, నేను ఎవరికి గురువు కాదురా, మీ శ్వాసే మీ గురువు. సార్ సార్ నువ్వు ఎప్పుడైనా వెళ్ళి గురువు గారు అంటే, ఎవరు గురువు? నీ గురే గురువు, నీ శ్వాసే నీ గురువు. పత్రిజీ అవును సార్. గురువు గారి గురించి ఎందుకు ఇంత మేము ఆయన లేకపోయినా నిరంతరం ఆయన గుర్తు రాగలే. నిజంగా నాకైతే కొన్ని కొన్ని సంఘటనలు, సన్నివేశాలు చూస్తే నాకు తొందరగా కళ్ళంటి నీళ్ళు రావు. ఎందుకంటే నాది కఠోరమైన మనసు. కానీ సార్ సార్ గురువు గారు నాకు ముందు కనపడంగానే అవును సార్. ఎందుకంటే అటువంటి ప్రేమమూర్తి, అటువంటి కరుణామయుడు, అటువంటి గ్రేట్ గురువు. ఇప్పుడు అందరూ గొప్పవాళ్లే, సార్ అందరూ గొప్పవాళ్లే. కానీ ఒక సార్ మిత్రుడిలా, ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక స్నేహితుడిలా ప్రేమను సార్ పంచిన ఏకైక గురువు. ఎక్కడికైనా గురువుల దగ్గరికి వెళ్ళాలంటే మనం వెళ్ళాలి. పత్రిజీ సార్ మాలోకే వచ్చేసేవాడు. మాలోకి వచ్చి అందరిని సార్ ప్రేమతో మాట్లాడిస్తా, పలకరిస్తా, అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా. ఎన్నో మార్పులు జరిగాయి మా జీవితాల్లో. సో అటువంటి మహానుభావుడితో మేము ఉన్నందుకు నిజంగా మళ్ళీ జన్మలో, వచ్చే జన్మలో ఎలా ఉంటామో తెలియదు, కానీ ఈ జన్మలో కొద్ది కాలం, కొద్ది సమయం ఆయనతో ప్రయాణించినందుకు మాకు ఆ తీపి గుర్తుగాలి ఈ ఆధ్యాత్మికంగా. అందుకని మేము గురువు గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. అదే సార్. ఒక్కొక్క గురువులు ఒక్కొక్క ఉంటాయి. కానీ పత్రిజీ యొక్క గొప్పతనం ఏంటంటే, ఒక సార్ సహజం అంత జ్ఞానం ఉన్నప్పటికీ, అంత ఇది ఉన్నప్పటికీ, వేదికల మీద కూడా ఎవరైనా కాళ్ళు పట్టుకుంటే వెంటనే మళ్ళీ వాళ్ళు కాళ్ళు పట్టుకునేవాళ్ళు. సార్ సార్ వేదిక మీద గురుభావంతో ఎవరైనా కాళ్ళు పట్టుకుని వెంటనే తిరిగి వాళ్ళు కాళ్ళు పట్టుకునేవాళ్ళు. ఎందుకంటే అక్కడే జ్ఞానం. నువ్వు నేను సమానమే, నువ్వు తక్కువ కాదు, నేను ఎక్కువ కాదు, నాలో ఏదైతే ఉందో ఆ దైవత్వం నీలో కూడా ఉంది అని స్ట్రైట్ గా తెలియజేసిన వ్యక్తి పత్రిజీ. థ్యాంక్ సార్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా చాలా ఎన్నో విషయాలు సార్. ఇక ఒక చిన్న విషయం సార్, ఒక ఒక చెప్పండి 1 మినిట్ చెప్పండి. సార్. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది నేను మీ ఏంటంటే ఫిజికల్ మూవ్మెంట్స్ ఎక్కువ చేస్తాను సార్. ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ, ఎక్సలెంట్. వాకింగ్, రన్నింగ్, 10 km రన్నింగ్స్ అన్ని. మాకు నేను ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ కూడా ఉన్నప్పుడు కూడా మా పిల్లలకు కూడా ఈ ఫిజికల్ గా పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాం. క్లాసెస్ చెప్పడం, క్లాసెస్ అవి క్లాసెస్ చెప్పడం అవి చేసేది. కానీ అసలు ధ్యానము అనేది ఇట్లా ఉంటుందనే విషయం నాకు తెలియదు సార్ వాస్తవంగా. కానీ నేను నా సొంతంగా ఓన్ కూడా కొన్ని క్లాసెస్ పెట్టుకున్నా సార్. నా దగ్గర మా ఇంటి దగ్గర కూడా సాధన ఆర్ట్స్ అకాడమీ అని చెప్పేసి నా సొంతంగా నేను చేశాను. నేను జాబ్ రాకముందుకు ఫిలిం ఇండస్ట్రీలో చేసేవాడిని, కొరియోగ్రాఫర్ గా చేశాను నేను. నాకు జాబ్ వచ్చిన తర్వాత నా సొంతంగా నేనే సాధన ఆర్ట్స్ అకాడమీని పెట్టుకొని పిల్లలకు ఫ్రీగా డాన్స్, కరాటే అన్ని నేర్పించడము అన్ని చేసేవాడిని. ఇంకా కరోనా కంటే ముందులో కూడా దాదాపు 7, 8 ఇయర్స్ నడిపించాను మా ఇంటి దగ్గర ఓన్గా, నా ఓన్ టైంలో చూసుకుని 1 అవర్ 2 అవర్స్ పిల్లలకి నేర్పించేవాడిని. పిల్లలు కానీ, పెద్దవాళ్ళకి కానీ, అందరికీ. కానీ నేను ఫ్రీగా నేర్పియడం వల్ల కొంచెం చాలా మందికి ఇంట్రెస్ట్ అనిపించక కొంతమంది వచ్చారు, తర్వాత రాగా తగ్గిపోయారు. నాకు టైం దొరకక వదిలేశాను సార్ అది. ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే సార్, మీ ద్వారా ఏంటంటే నాకు ఆ క్లాసెస్ కన్నా అసలు ధ్యానం అనేది ఈ క్లాసెస్ నేర్పాలనిపిస్తుంది సార్ నాకు. అసలు మెయిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇది ధ్యానం అనేది. ఈ క్లాసెస్ నాకు సర్వీస్ లో ఉన్నంత కాలం నేను చేస్తూనే ఉంటాను సార్. నేను 10 మందికి నేర్పించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే దీంట్లో ఉన్న అంత అద్భుతం అనేది తెలవాలి సార్ 10 మందికి. చాలా గొప్ప విషయం సార్. మీ ద్వారా మాకు ఈ పరిచయం అయినందుకు ధ్యానము చాలా చాలా వందనాలు సార్. చాలా థ్యాంక్స్. అందరూ థ్యాంక్ యూ కూడా సార్. నాకు సహకరించినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ సార్. థ్యాంక్ ఇంకోటి యూ. హెల్త్ ఇష్యూస్ కూడా నాకు చాలా, అంటే ఎసిడిటిక్ ప్రాబ్లం ఉంటది. ఏజ్ హాస్పిటల్‌లో అక్కడిక్కడ తిరిగాను. కాంటినెంటల్ హాస్పిటల్‌లో కూడా.
కొన్ని మెడిసిన్స్ ఇస్తారు, అవి వేసుకున్నప్పుడు తగ్గేది, మన తర్వాత నార్మల్ ఉంటుండేది. కానీ ధ్యానం చేసినా కానీ అసలు టాబ్లెట్స్ కూడా బంద్ చేసేసారు. ఇక అసలు అవును సార్. అసలు వాస్తవం ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు నాకు. ఫస్ట్ మైండ్ ఎందుకంటే ఎసిడిటీ ప్రాబ్లం అనేది మెడిసిన్ వాడినా మీలో ఎప్పుడైతే సార్. ఆలోచన ప్రవాహం పెరుగుతూ ఉంటుందో అవును స్టమక్ సార్. అప్సెట్ అయిపోద్ది, బర్నింగ్ అవుతుంది. మీరు అవును సార్. వాడిన మెడిసిన్ నాకు కొద్దిసేపు పనిచేస్తుంది. అవును ఆలోచన సార్. రహిత స్థితిలో ఉన్నప్పుడు మీకు గ్యాస్ ట్రబుల్ కానీ ఎసిడిటీ కానీ మిమ్మల్ని ఏమీ చేయలేదు. అదే సార్, కరెక్ట్ సార్. కానీ బాగా ధ్యానం చేయండి, ఎక్కువ ధ్యాన సమయాన్ని సాధనకు వినియోగించండి. సార్ థ్యాంక్ యూ సార్. మీ తమకు మారుతుంది సార్, పర్సనల్గా మారుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మీరందరూ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. నేను పత్రిజీతో నా ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకుంటా, చేసుకోవచ్చా? పర్మిషన్ ఇస్తారా? సార్ చెప్పండి సార్. చెప్పండి సార్, పర్మిషన్ అడుగుతున్నారు ఎందుకు? జస్ట్ అడగాలిగా, నేను మీరు ఒకటే కదా, ఇక్కడ నేను హోస్ట్ని కాదు, నేనేం గ్రేట్ కాదు, అందరం ఒకటే. సరే, అయితే ఒకసారి నేను 2013లో బైక్ కొన్నా, పల్సర్ బైక్ కొత్తది. సో అప్పుడు పత్రిజీ మాకు వస్తున్నాడు, గుంటూరు వస్తున్నాడు. సో ఆ విషయం నాకు తెలిసింది. సో పత్రిజీ వస్తున్నాడని తెలియగానే మేమందరం నైట్లో ఒక రోజు ముందు నుంచే, అంటే ఎంత ఆనందపడేవాళ్ళం అంటే అంత ఆనందంగా ఉండేది, గురువుగారు వస్తున్నారని. సో నేను సరే అయిపోయింది, నైట్ అంతా వెలగపూడి లక్ష్మణరావు గారు అని వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడే బస్ చేశాను నేను. నా లక్ష్యం ఏంటంటే రేపు గురువుగారు వస్తున్నారు కదా, ముందు రోజే బైక్ తీసుకున్నా. ఆయనతో బండి మీద మొత్తం తిప్పాలని నా కోరిక, ఆయన నా బండి మీద ఎక్కించుకోవాలని. జనరల్గా పత్రిజీ రంగంలో ఒక 15-20 కార్లు వస్తాయి, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తారు, నా కారు ఎక్కుతారని. గురుగారు ఆ కారులో నుంచి దిగంగానే గుర్తుపెట్టాడు, ఏంట్రా బాగున్నావు అన్నాడు. బాగున్నా గురుగారు అన్న. పైకి వెళ్ళాము. గురుగారు నాకు చిన్న కోరిక అని చెప్పురా అన్నాడు. నేను కొత్త బండి కొన్నాను, బండి మీద మిమ్మల్ని ఎక్కించుకొని నెక్స్ట్ ఓపెనింగ్కి వెళ్ళాలన్నా. సరే దాన్నే ముందు వస్తాలే అన్నాడు. సో ఒక 15-20 కార్లు వచ్చినాయి బ్యాక్ సైడ్. వీళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు, ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా, బిజినెస్ పరంగా. నేనేమో అప్పుడు 2014 అంటే నా ఏజ్ అప్పుడు 25 or 26 ఉంటుంది. పత్రిజీ నాకు మాట ఇచ్చాడు, మాట ఇస్తే గురువుగారు ఇంకా మళ్ళీ వేరేది ఏం చేయరు. సో గురువుగారు కిందకు వస్తున్నారు, అందరూ వెయిట్ చేస్తున్నారు, ఏ కారు ఎక్కుతారని. నేను బ్యాక్ సైడ్ నుంచోనన్నా, రే నువ్వు బండి తీసుకురా అన్నాడు. వీళ్ళందరూ నాకల్లా ఎలా చూస్తున్నారంటే ఒక విలన్లా చూస్తున్నారు. ఇన్ని కార్లు పెడితే ఒక బెంజ్ కారు ఉంది, ఒక ఆడి కారు ఉంది, అన్ని కార్లు వదిలేసి గురుగారు నా బండి మీద ఎక్కారు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అక్కడి నుంచి ఓపెనింగ్ సెంటర్ 2 కిలోమీటర్లే. నాకు వచ్చిన అవకాశం అని చెప్పి నేను 10 కిలోమీటర్లు తిప్పా గుంటూరు అంతా, మళ్ళీ రాదు కదా. సో అంటే చూసారా ఎన్ని. ఇంకొక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను మీకు, ఇది చాలా అద్భుతమైంది, ఇది నా పర్సనల్. ఒక గురువు యొక్క తత్వం ఎలా ఉంటుందంటే చూడండి, విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం అని ఒకటి ఉండేది. అక్కడ ఒక రోజు కూలి పని చేసుకుని 2 భార్యాభర్తలు రోజు ధ్యానంలోకి వచ్చారు, ధ్యానం చేస్తున్నారు. ధ్యానంలోకి వచ్చాక వాళ్ళకు ఒక చిన్న కోరిక ఉండేది, ప్రతి ఒక్కరు కోరిక ఉంటుంది కదా, కోరిక లేని ఎవరు లేరు మనిషి. వాళ్ళ కోరిక ఏంటంటే ఈ సంపాదించి ప్రతిరోజు వచ్చిన డబ్బులు కొంత కూడబెట్టి పక్కన పెట్టేవాళ్ళు. ఈ రోజు ఒక 1000 రూపాయలు వచ్చినాయి అనుకోండి, ఒక 400 పక్కన పెట్టేవాళ్ళు. ఈ సంపాదించిన డబ్బుతో వాళ్ళకు ఒక బండి కొనుక్కోవాలి. బండి కొనుక్కొని వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు సరదాగా బండి మీద ట్రావెల్ చేస్తూ పనులకు వెళ్ళాలనేది వాళ్ళ కోరిక. వీళ్ళు ధ్యానంలోకి వచ్చారు. ధ్యానంలోకి వచ్చాక ఎన్నో మార్పులు వచ్చినాయి వాళ్ళిద్దరిలో, వాళ్ళ జీవితాల్లో. వచ్చాక వాళ్ళు ఏమనుకున్నారు, బండి కొనుక్కుంటే నేను ఒక్కనే ఆనందంగా ఉంటాను, నాకు బండి వద్దు అని ఇద్దరు డిసైడ్ అయ్యి ఒక పిరమిడ్ కడదాం అనుకున్నారు. చిన్న పూరిళ్ళు, పొలాల్లో ఇళ్ళు, పొలం ఇంటి ముందు చిన్న స్థలం ఉంది. వాళ్ళ యొక్క సంకల్పం ఎంత గొప్పతో చూడండి. ఆ చిన్న అమౌంట్తో 1,15,000తో ఒక చిన్న పిరమిడ్ కట్టారు. వాళ్ళకి పత్రిజీ ఎవరో కూడా తెలియదు, గురువుగారు తెలియదు, ధ్యానం తెలుసు, గురువుగారు తెలియదు, గురువుగారిని అప్పటి వరకు చూడలే. ఆ రోజు జోరున వర్షం ఇబ్రహీంపట్నం దగ్గర, విపరీతమైన వాన. పత్రిజీ గుంటూరు వచ్చారు. గుంటూరులో ఓపెనింగ్ అయిపోయింది. ఓపెనింగ్ అయ్యాక రూమ్కి వెళ్ళారు. రూమ్కి వెళ్ళి కొద్దిసేపు అలా కళ్ళు మూసుకున్నారు. మేము ఇంకా రెస్ట్ అని చెప్పేశారు. పత్రి సార్ పక్కన పిఏ ఉంటారు, శివప్ప గారు, వీళ్ళంతా. మేము కూడా ఉన్నాం పక్కన, గురువు గారి పక్కన. కళ్ళు మూసుకొని ఇలా ఉన్నారు. సడన్గా లేచి అరే ఇబ్రహీంపట్నం వెళ్ళాలరా అన్నారు. మాకు మైండ్ పోయింది, ఏంటి షెడ్యూల్ లేదు కదా. వాళ్ళకు కూడా అయ్యోమయ్య తెలియదు. సో ఇబ్రహీంపట్నం డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. నేను లైవ్లో ఉన్నా. నాకు పత్రి సార్ మీద అత్యంత ప్రేమ. అప్పటి వరకు గురువు గారి గురించి తెలుసు, ఆయన స్పీచెస్ విని ఇన్స్పైర్ అయ్యాం. నిజంగా ఆయన నేను 200% యాక్సెప్ట్ చేసింది ఈ సంఘటన.
సో వెళ్ళాక పత్రి సార్ దిగారు, జోరున వర్షం, అన్ని కార్లు గురుగారితో పాటు వచ్చే వెహికల్స్, చక్కగా ఒక మెడిటేషన్ సెంటర్ ఓపెన్ చేశాం, అయిపోయింది. వాళ్ళ అనుభవాలు చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ, అంటే ఏమీ లేని వ్యక్తి తన ఒక సుఖం కోసం భార్యాభర్తలు ఒక బండి మీద తిరగాలి అనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తి మరి మారి అక్కడ పిరమిడ్ కడతామంటే ఎంత అద్భుతం చూడండి. గురుగారి చేతుల మీదుగా దాన్ని కట్ చేసి, జోరున వర్షం, గిలకల లోతు నీళ్లు, వాటర్, అందరూ అన్నారు గురుగారు వెళ్ళిపోదాం, ఇంకెక్కడ వర్షం ఎక్కువ అవుతుంది. పత్రిజ నైట్ అంతా ఆ నులక మంచంలోనే పడుకున్నాడు, వాళ్ళతో స్పెండ్ చేశాడు. ఆ టైంలో వాళ్ళు ఏం వండల, వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అదే తిని అక్కడే ఉన్నారు. అది గురుతత్వం అంటే, చూసారా? సో ఇలాంటి ఎన్నో సంఘటనలు అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు మాకు కొద్దిగా గురువు లేనప్పటికీ అందరిలో గురువు ఉన్నారు తెలిసినప్పటికీ ఆయనతో దగ్గరగా జీవించాం కాబట్టి ఆ భావోద్వేగం అనేది ఉంటుంది. సో దట్ ఈస్ పత్రిజీ, అంత గ్రేట్ గురు. సో ఒకసారి అందరూ అన్నని జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో జై హో పత్రిజీ, పత్రిజీ. జై హో జై హో పత్రిజీ. పత్రిజీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇంకొకళ్ళ రికార్డు మనం తీసుకుందాం, ఎక్స్పీరియన్స్. సో ఒక 5 minutes లో మనం సెషన్ క్లోజ్ చేద్దాం. ఎండింగ్ మెసేజ్ చేసుకొని మనం సెషన్ క్లోజ్. ఇంకెవరు ఉన్నారు మాట్లాడే వాళ్ళు? నమస్కారం శివ గారు. నమస్తే అమ్మ, నేను చెప్పండి రేణుకాని. చెప్పండి అమ్మ. నా పేరు రేణుక అండి. నాకు చెప్పండి. కొద్దిగా హెల్త్ బాగాలేక ఆలోచిస్తున్నాను ఎలా చేయాలి అని. అప్పుడు ఫేస్బుక్ లో మీరు చూసాను. యాక్చువల్ గా మాది తాడిపత్రి, ఇక్కడ చాలా ఉంది ధ్యానం గురించి, కానీ ఎప్పుడు నాకు ధ్యానం క్లాస్ కి వెళ్ళాలి అని కానీ అలా ధ్యాస పుట్టలేదు. ఇప్పుడు ఎక్కువగా బయటికి వెళ్ళలేకపోతున్నాను. ఈ టైంలో మీ ధ్యానము వినడం వల్ల నాలో చాలా మార్పు వచ్చింది. అందరికీ తెలుసు కర్మ సిద్ధాంతం, మనం ఏది చేస్తే మనకు అది రిటర్న్ వస్తుంది అని. కానీ మనం చేసేటప్పుడు ఏమవుతుందిలే అలా అనుకుంటాము. కానీ అందరి ఎక్స్పీరియన్స్ విన్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి అంటే, నాకు ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చినందుకు నాకు అనిపిస్తుంది నేను ఏం తప్పు చేశాను. అక్కడ రియలైజ్ అవుతానన్నమాట. అంటే చిన్న చిన్న తప్పులు చేసింటాం కదా మనము, ఏదో ఒక తప్పు చేస్తేనే ఇలా అయింటాము. పూర్వజన్మ అది మామూలుగా మీరు అంటారు కదా, వ్యాధి రూపేణ పీడితం అని మన పాపాలు. అది మీరు చెప్తుంటే నాకు చాలా ఇన్స్పైర్ అవుతాను. మీ మాట కానీ నాకు ఎలా ఉంటుందంటే ఒక రామబాణం లాగా ఉంటుంది. ఎక్కువ ఇంట్లోనే ఉంటాను కాబట్టి మీ పదాలు వింటున్నప్పుడు ఎవరినైనా కానీ టక్కని కరెక్షన్ చేస్తారు మీరు. చాలా నచ్చుతుంది అది. ఏదైనా చెప్పినప్పుడు ఒకసారి ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు మనం ధ్యానం చేసి ధ్యానం వల్ల పొందాలి ఏదైనా కానీ ఎక్స్పీరియన్స్ అని చెప్తుంటారు మీరు. అది ప్రాక్టీస్ చేయాలి అనేది నాకు చాలా బాగా అర్థమైంది. క్లాస్ జాయిన్ అయినాక కూడా నేను ఈవినింగ్ కూడా చేస్తున్నాను 1/2 hour. ఎన్నో బుక్స్ చదువుతున్నాను. పత్రి గారి వీడియోస్ చాలా విన్నాను నేను. ఒక 50 పైన వినింటాను. దాంట్లో నాకు చాలా ఇన్స్పైర్ అయింది యశోధర కథ విన్నప్పుడు నాకు అనిపించింది, గౌతమ్ బుద్ధుడు వెళ్ళిపోయినప్పుడు యశోధర చాలా బాధపడింది. ఎప్పుడు తన బాధే చెప్పుకునేదంట. అప్పుడు వాళ్ళ అత్తగారు చెప్తారంట, గౌతమ్ బుద్ధుని వాళ్ళ అమ్మ, నువ్వు చెప్పేది కాదమ్మా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ బాధలు విను, నీకు తెలుస్తుంది అని. అప్పుడు తను వినడం మొదలు పెట్టిందంట. ఆ వినడం మొదలు పెట్టినప్పుడు తర్వాత తను కూడా గౌతమ్ బుద్ధుడు ఎక్కడున్నాడు, ఆనాపాన సతి చేస్తున్నాడు అని తెలుసుకొని తను కూడా ఆనాపాన సతి చేసిందంట. ఆనాపాన సతి చేసినప్పుడు గౌతమ్ బుద్ధుడు మళ్ళా వచ్చినప్పుడు గౌతమ్ బుద్ధుడి కొడుకుని కూడా తీసుకెళ్లిపోతాడు ధ్యానంలోకి. కానీ పత్రిజీ గారు ఏం చెప్పినారంటే, మనము చేస్తున్నది యశోధరది ఆనాపాన సతి చేస్తున్నా అంటే సంసారంలో ఉంటూ మనం చేస్తున్నాం. ఆ పాయింట్ అయితే నాకు చాలా నచ్చింది. ఆడవాళ్ళ అంటే యశోధర యొక్క ధైర్యము, ఆమె నేను కొంచెము చాలా భయస్తురాలని, అంటే అన్నిటికీ కొంచెం భయపడతానన్నమాట. మరి ఏమి నేర్పించాలని నాకు భగవంతుడు ఈ బ్యాక్ పెయిన్ తెప్పించాడో నాకు తెలీదు. నాలో కొన్ని గుణాలు అయితే ఉన్నాయి. భయం ఉంది, కొంచెం షై ఉంటుంది, అలా ఏ గుణం అంటే కోపం ఉంటుంది లైట్ గా. కొంచెం చిన్న చిన్న తప్పులు అయితే చేశాను, నాకు తెలుసు ఆ విషయం నా లైఫ్ లో. కానీ ముందు జన్మలో ఏం చేశానో నాకు తెలీదు. అది కర్మ విపాకం చేసుకోవాలి అంటారు కదా, ఆ విధంగా. నెక్స్ట్ మీ చిన్న చిన్న చిట్కాలు నచ్చినాయి నాకు చాలా. నెక్స్ట్ జంగమయ్య సార్ది చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆయనకి బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల ఇలా అయింది అని సాత్వికారం ఎక్కువగా ఫ్రూట్స్ తినేది నేర్చుకున్నాను. ఇప్పుడు వాటర్ ఎక్కువ తాగేది నేర్చుకున్నాను సార్ క్లాస్ వల్ల. వాణి గారితో కూడా మాట్లాడినప్పుడు వారికి కూడా బ్యాక్ పెయిన్ ఉంది అన్నారు. అప్పుడు మాట్లాడినప్పుడు ఆవిడ మూలాధార మ్యూజిక్ వినండి అని చెప్పారు.
పిరమిడ్ పెట్టుకోమని చెప్పారు. మీరు కూడా చెప్పారు. నేను పిరమిడ్ కూడా తెప్పించుకున్నాను. చాలా వైబ్రేషన్స్ ఉంటాయండి పిరమిడ్ వల్ల. మనము అది టోపీ పెట్టుకొని చేసుకుంటాను. నాకైతే బాడీ చాలా ఊగుతూ ఉంటుంది. తర్వాత జర్కిస్తా ఉంటుంది. కానీ నాకు మీరు మాట్లాడే దాంట్లో నా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అన్నమాట. అందరూ అడిగే డౌట్స్ లో నా డౌట్ నాకు తెలిసిపోతుంది. ఏదైనా కానీ మనకి ఆ విశ్వశక్తి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది అనేది. తర్వాత చాలా బుక్స్ లో కూడా తెలుసుకున్నాను. మనం ఆత్మ అని తెలుసు మనకి, కానీ దాన్ని మనము రియలైజ్ కామన్నమాట. మనం ఆత్మ నేనైతే ఆత్మని చాలా ఎక్స్పీరియన్స్ అయినాను ధ్యానంలో. చాలా పీస్ ఆఫ్ గా ఉంటుంది ధ్యానం నాకి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా కొంచెం బాధ కలిగితే వెంటనే కళ్ళు మూసుకొని ధ్యానం కూర్చునేస్తాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం వల్ల. నెక్స్ట్ ఏం మాట్లాడాలి, మనం ఏం మాట్లాడకూడదు అనేది చాలా తెలుస్తుంది. చాలా మందికి ధ్యానం గురించి చెప్తున్నానండి. చాలా మందికి మీ లింక్ ఫార్వర్డ్ చేస్తున్నాను. చాలా మందికి ధ్యానం చెయ్యండి అని చెప్తున్నాను. చాలా మందికి చెప్తున్నాను. మా ఇంట్లో పని మనిషి నుంచి నేను అందరికీ చెప్తున్నాను, నువ్వు కూడా ధ్యానం చేయమ్మా. తన భర్త ఎక్కువ కొడతాడంట. ఏదైనా కానీ ఫిక్స్ అయి వచ్చి ఉంటుంది, మనం పైన రాసుకొని వచ్చి ఉంటాము. నువ్వు ఎందుకు అలా రోజు బాధపడుతుంటావు? అలా అలా అనకండి. అలా అంటే మళ్ళీ ఇంకా వాడు ఎక్కువ కొడతారు. భలేవాళ్ళ ఉన్నారు. అలా చెప్పకండి. అంటే ఇక్కడ 2 ఉంటాయి మేడం. కర్మపరంగా వచ్చే ఉంటాయి. కర్మపరంగా వచ్చే పక్కన పెట్టాలి. గతంలో రాసుకొచ్చావు అనగానే ఏం కూడా కొద్దిగా డీల్ అయిపోయి సర్లే కొడుతున్నాడుగా, ఏదో గతంలో రాసుకొని వచ్చాను ఫీల్ అవుతుంది. అలా చెప్పొద్దు. లేదు సార్, తను మాత్రము నేను చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయింది. ఒక నిమిషం వినండి అమ్మ. మీరు చెప్పింది తప్పు అంటలే నేను. ఎప్పుడు అటువంటి వాళ్ళకి మనం వాళ్ళ భర్తను కూడా వాడు ఎందుకు కొడుతున్నాడో ఒకసారి కనుక్కోండి. అతను సారీ, ఎవరైనా భర్తను కొడుతున్నా అంటే గౌరవంగా పిలవను, భార్యను కొడుతున్నారంటే ఇలాగే పిలుస్తా. అది ఏమైతే అతను ఎందుకు అతను అట్లా ట్రీట్ చేస్తున్నారు అమ్మాయిని కూర్చోబెట్టి అడగండి. అడిగి రాయండి. రాసిన ఖచ్చితంగా మన ద్వారానే దానికి పరిష్కారం తెలియజేద్దాం. చెప్పేటప్పుడు కూడా తనలో ఏమైనా తప్పు ఉందా, తనలో తప్పు ఉందా, మీ ఇంట్లో పని మనిషి కాబట్టి మీరు ఆ డేటా అంతా తీసుకోండి. దాని నుంచి మనం విముక్తి చేద్దాం. ఓకేనా? అవునా సార్? నేనదే సార్ ఒక్కరికన్నా సహాయం చేయాలి అనేది సంకల్పంతో పెట్టుకున్నాను. తనైతే కొంచెము ఇప్పుడు మారిందనమాట. కొంచెము నా భర్త ఎట్లున్నా నేను అడ్జస్ట్ అవుతాను. అతనితో నేను అతన్ని ఏమి అనద్దమ్మా, నువ్వెందుకు నీ పని చేసుకో, నువ్వు వాళ్ళని అంటే మనము గొడవ పడతాం కదా సార్, అట్లా గొడవ పడద్దు నువ్వు. అతను ఏదైనా చెప్పాడు మేడం. ఎంతైనా భార్య భర్తలు అంటే గొడవలు ఉంటాయి, కానీ కొడతం అనేది చాలా దారుణం అండి. అవునండి, చాలా. ఈ అమ్మాయి మంచిదే శివ గారు. అబ్బాయి తాగుడు అలవాటు ఉంది, అందుకు కొడుతున్నాడు అనమాట. ఆ తాగుడు అలవాటు వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. నేను అదే అన్నాను, అతనికి విచక్షణ లేనప్పుడు నువ్వు కొంచెము విచక్షణగా నీ పిల్లల కోసమని ఆ టైంలో నువ్వు సైలెంట్ గా ఉండుమ్మా, నీ పని నువ్వు చేసుకో, రాను రాను తనేలో మార్పు వస్తుంది. చిన్న పని చేయమండి. తాగి ఇంటికి రాగానే పైన పైప్ కొట్టుకోమనండి. ఇల్లు పైప్ వాటర్ పోస్తా ఉండమండి. సరే, ఏదో ఫన్నీగా మాట్లాడుకుంటున్నాం. అవన్నీ తర్వాత మాట్లాడదు మేడం. మీరు అటువంటి వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. తప్పేవారి వైపు వాళ్ళు అడ్జస్ట్మెంట్ అవ్వాలి, అది ఖచ్చితం. కానీ ఆడవాళ్ళని కొడతాం అనేది చాలా దారుణమైన విషయం మేడం. మనం వాటిని వింటా ఊరుకోకూడదు, ఏదో ఒకటి చేయాలి. ఓకే మేడం. అవును సార్, అందుకు తనకి కూడా నేను ఏదైనా హెల్ప్ చేస్తుంటాను సార్. ఏదైనా మనీ రూపంలో కూడా కొంచెం హెల్ప్ చేస్తుంటాను. అంటే ఇంతకు ముందు నాకు ఇట్లా హెల్ప్ చేయాలి అనే గుణం లేకుండా సార్ అంతగా. ఇప్పుడు మాత్రం ఎవరికైనా వృద్ధాశ్రమానికి పోయి పండ్లు పంచేది, హాస్పిటల్స్ పోయి పండ్లు పంచేది, అట్లా నాకు ఏదైనా మనము ఒక్కరికైనా మనం ఏదైనా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదైనా సహాయం చేశాము అనేది ఉండాలి కదా అనేది ఆలోచిస్తుంటాను సార్ ఇప్పుడు. మంచి ఆలోచన అమ్మా, మీరు మంచి మనసు. మీ అనుభవాలు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది గ్రూప్ ధ్యానం క్లాసు, చాలా బాగుంది. నేను చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? సో మనం 7:35 అయింది. ఇంకొకసారి ఎవరికైనా అవకాశం ఇచ్చి సెషన్ క్లోజ్ చేద్దాం. సెషన్ అయిపోయాకరే నేను మాట్లాడేలనే భావన మీలో ఉండకూడదండి. నేను అందరిని అడుగుతున్నా, ఇంకా మాట్లాడే వాళ్ళు అమ్మ మాట్లాడు. కృష్ణలేదు చెప్పండి. సరే, ఇందాక మేడం చెప్పిన రిలేషన్ నాకు ఉంది మా హస్బెండ్ తో. సేమ్ ప్రాబ్లం, మ్యాన్ హ్యాండింగ్ ఫుల్, అంటే వీక్లీ ట్రైస్ కూడా అవుతుంటుంది.
తనకు వచ్చేసి అఫైర్స్ ప్రాబ్లం వచ్చేసి అఫైర్స్ మారుతూ ఉంటారు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా. నేను 15 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను. మెడిటేషన్ కి వచ్చాక నాకు 24 గంటలు ఏంటంటే భయం ఉండేది, బాధ ఉండేది, అవి మొత్తం పోయినాయి సార్. అది చాలా రిలీఫ్ అవుతుంది. ఇంకా నాకు ఈ మంత్ లో కొంచెం నాకు స్తబ్దంగా ఉంది, నాకేం తెలియట్లేదు. నెక్స్ట్ మంత్ ఏమన్నా నెక్స్ట్ సెషన్ లో ఏమన్నా తెలుస్తుందేమో తెలియదు. ఇప్పటికైతే నాకు నార్మల్ గా ఉంది. ఆ ఇది మాత్రం ప్రశాంతత మాత్రం చాలా వచ్చింది సార్. నాకు ఎప్పుడు టెన్షన్ గా ఉండేది. అది అది చాలా ఎక్స్పీరియన్స్ అవుతున్నా. రిలీఫ్ గా ఉంది, చాలా అవుతుంది. అది ఎలానో జరుగుతుంది, జరుగుతుంది, నేనేం చేయలేను అనే కాన్సెప్ట్ తో ఉండిపోయాను నేను ఇప్పుడు. నేను చేయలేను అనే కాన్సెప్ట్ గా ఉండొద్దు తల్లి, దానికి ఏదో ఒకటి మీరు అంటే సార్ తనని నేను మార్చుకోలేకపోతున్నాను. 15 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను సార్. 1 ఇయర్ 2 ఇయర్స్ కాదు. నాకు తెలిసిందైతే ఆఫ్టర్ 10 ఇయర్స్ తెలిసింది నాకు విషయము. 10 ఇయర్స్ దాకా నాకు ఏమీ తెలియదు. 10 ఇయర్స్ తర్వాత నాకు తెలిసింది. అప్పటి నుంచి ఇంకా గొడవలు ఎక్కువైపోయాయి. అంతకుముందు కూడా బాగా కొట్టేవాడు, ఎందుకు కొట్టేవాడో కూడా నాకు తెలిసేది కాదు. ఆ 10 ఇయర్స్ తర్వాతనే నాకు స్టార్ట్ అయింది. ఓహో తను ఎందుకు కొడుతున్నాడు, నన్ను అవాయిడ్ చేయడానికి కొడుతున్నాడు అనేసి నాకు అప్పుడు అర్థమైంది. సో ఇంకా నేనేం మాట్లాడినా తప్పు, నేనేం చేసినా తప్పు. ఈవెన్ ఇప్పుడు 4 months నుంచి అండి, అంతకుముందు 5,000 ఇచ్చేవాడు పాలకు కేబుల్ కు అనేసి, నేను ఇవ్వను 4 months, డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాడు. 1 రూపీ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు మార్చి 4 month, ఇది కూడా ఈ మంత్ కూడా ఇవ్వను అంటున్నాడు. అసలు 10 రూపీస్ కావాలన్నా బాబు అడగాలి, నేను అడిగితే అసలు ఇవ్వట్లేదు. ఇంకా చూడాలి ఫ్యూచర్ డేస్ లో ఏమన్నా మార్పు వస్తుందా లేదా, ఇంకేం జరుగుతుందో అనేది చూడాలి. వస్తుందిలేమ్మా, ఖచ్చితంగా వస్తుంది. మీరు బాగా ధ్యానం చేసి అతను అంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని ఏంటంటే మన కర్మ పరంపరను బట్టి కొన్ని అనుభవించే ఉంటాయి, అది ఎవరైనా అనుభవించాల్సిందే. అదే కొన్ని ఈ జీవితంలో ఇప్పుడున్న ఈ సొసైటీలో ఉన్నటువంటి ఈ కల్చర్ కావచ్చు, ఈ ఫాస్ట్ కల్చర్ కావచ్చు, ఈ రకరకాల కుటుంబంలో వచ్చే చిన్న చిన్న సమస్యలకు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి సరైన అవగాహన లేక, సరైన డెసిషన్ మేకింగ్ లేక ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దేనికి కూడా తొందరపడి డెసిషన్ తీసుకోవచ్చు, ఓపికగా ఉండండి. ఇంతకుముందు చాలా పారిపోవాలనిపించేది ఇంట్లో నుంచి. ప్రతిరోజు ఇదే సంకల్పించుకోండి, నా భర్త ప్రేమతో నన్ను చూస్తున్నాడు, నా భర్త ప్రేమతో. ఎందుకంటే ధ్యానం ద్వారా సాధించిన మీలాంటి అనుభవాలు ఎన్నో విన్నా నేను సొసైటీలో, ధ్యానంలోకి వచ్చాక. అందరి జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు మన సాధనలో ఉన్నా కాబట్టి ఎవరిని వ్యతిరేకించకూడదు, ప్రేమతో చూడాలి, అదొక పార్ట్. కానీ మన స్థాయి కోల్పోయే వరకు వస్తే అక్కడ మన డెసిషన్ కూడా ఉండాలి. అర్థమైందా? ప్రేమతో ఉండాలి, ఎందుకంటే ప్రేమ తత్వమే మన అసలైన తత్వం. దానికి మించింది ఈ సృష్టిలో ఏది లేదు. ప్రేమకు ఎవరైనా లొంగాల్సిందే, లోబడాల్సిందే. ఏ ప్రేమ? అన్కండిషనల్ లవ్. సో కాబట్టి ఇప్పుడు మీ భార్యాభర్తలు, ఇప్పుడు మానవుడి జీవితం పెళ్లికి ముందు తల్లిదండ్రుల చేతిలో ఉంటది, పెళ్లి తర్వాత భార్య చేతిలో ఉంటది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే డైలీ ఫస్ట్ ప్రేమతో తనని, సరే అయిందే జరుగుతూ ఉంటది, ప్రేమతో ప్రతిరోజు మెడిటేషన్ ఎక్కువ చేయండి. ఒక భావన తరంగాలు పంపేయండి తనకు, నా భర్త నన్ను బాగా చూసుకుంటాడు, మారుతున్నాడు, మారాడు అనే ఒక భావంతో మీరు ఇదే చేయండి, వేరే చేయొద్దు. మీ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితులు మీకేం కావాలో దాని మీద పెట్టండి సంకల్పం. ఆధ్యాత్మికత వస్తుంది. ముందు మనకి బేసిక్ ఉన్న రూట్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పోతే మనం ముందుకెళ్తాం. సో ఫస్ట్ రూట్స్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. భర్త ఇట్లా అంటున్నాడు కాబట్టి మీరు రోజు చేయాల్సింది చక్కగా ఉదయాన్నే ధ్యానంలో కూర్చొని మంచి భావనా తరంగాలు మీ ఇంట్లో ప్రతి మూల స్ప్రెడ్ చేయండి. ఆలోచన తరంగాలు, మా భర్త మారాడు, నన్ను ప్రేమగా చూస్తున్నాడు అనే ఒక తరంగాలను నిరంతరం పంపిండి. డెఫినెట్గా 41 days లో మార్పు రాకపోతే నా నెంబర్ ఉంది, నాకు కాల్ చేయండి. ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి, ఎన్నో మేము లైవ్ గా చూసామమ్మా. అర్థమైందా? ఎక్కడా బాధపడద్దు, ఎప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళద్దు, హ్యాపీగా ఉండండి. అతను ఇబ్బంది కలిగిస్తున్నాడు అంటే ఆయనకి, లేదంటే ఇంట్లో నుంచి వెళ్ళి అక్కడ దగ్గర గుళ్ళో కూర్చొని ధ్యానం చేసుకోండి. అందుకే సార్ నేను రూమే చేంజ్ చేసేసుకున్నాను, ఇంకా అక్కడికి రావట్లేదు. నాకు ఇది ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. దీప్తి గారు మాట్లాడండి. దీప్తి మేడం. యా, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటే నాకు ఒకటి షేర్ చేయాలనిపించింది, అందుకని హ్యాండ్ రైజ్ చేశాను. సో మేడం సార్ చెప్పారు యాక్చువల్లీ మీరు ఆ థాట్ ని చేంజ్ చేసుకోవాలని. కరెక్ట్.
యాక్చువల్లీ మీ లోపల మీరు చేంజ్ అయితే ఆయన చేంజ్ అవుతారు. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆయన చేంజ్ అవ్వాలని మీరు అనుకోవద్దండి. మీరు మీ లోపల ఆ థాట్స్ ని చేంజ్ చేసుకోండి. నేను చెప్పేది వినండి. ఓకే, మీ లోపల మీరు ఫస్ట్ ఇమేజ్ ని తీసేయండి. సో మీరు ఆయన మీద పెట్టుకున్న ఇమేజ్ ని తీసేయండి. అప్పుడే ఆయన చేంజ్ అవుతారు. ఎందుకంటే మన లోపల చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే మనం చెప్పినట్టు ప్రోగ్రామ్ అవుతాయి. మన బాడీ అనేది ఒక ప్రోగ్రామింగ్ మెషిన్. మనం ఎప్పుడైతే మన లోపల చేంజ్ చేసుకుంటామో, మన బాడీ సెల్స్ ని ప్రోగ్రామ్ చేసుకుంటామో, అది బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది. అది మన లైఫ్ లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందుకని ఫస్ట్ మన లోపల చేంజ్ చేసుకుంటే బయట మీరు ఆ చేంజ్ ని చూడగలరండి. సో వివేకానంద అది కోట్ ఉంది, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్. ఇదే దానికి అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం గౌతమి గారిని కోహోస్ట్ చేయరా? లాగౌట్ అయ్యి కోహోస్ట్ ఉన్నారు సార్. లేదు, అంటే ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి లాగౌట్ అయ్యారు. నేను చేయడానికి కూడా. థ్యాంక్ యూ. చేశాను సార్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సార్, థ్యాంక్ యూ. చాలా వరకు మన సొసైటీలో అబ్జర్వ్ చేస్తే ఎక్కువ సమస్యలు ఉంది కుటుంబాల్లోనే. భార్యాభర్తల మధ్య, అత్తాకోడల మధ్య. పిల్లలు అనేది పక్కన పెట్టండి, అది ఎక్కడైనా కామన్. చిన్నప్పటి నుంచి రకరకాలుగా ఉంటారు. వీళ్ళన్నిటికీ పరిష్కారం ఒక ధ్యానం ఒక్కటే. ఎందుకంటే ఇప్పుడే మేడం చెప్పారు, మన శరీరంలో మనం ఏదైతే ప్రోగ్రామింగ్ చేస్తామో, ఇప్పుడు కంప్యూటర్ ఉంది, 2+3 = 5 అని ఆన్సర్ ఇచ్చింది. అట్లాగే మన బాడీలో ఎన్నో కణాలు, అణువులతో నిర్మితమైంది, కోటాను కోట్ల అణువులతో. ప్రతిదీ సజీవ కణమే. మనం ఏదైతే ఆలోచిస్తామో అది తీసుకొని ఆ ఆలోచన తరంగాలు విశ్వంలోకి వెళ్తున్నాయి. ఏ ఆలోచన అయితే విశ్వంలోకి వదులుతున్నామో అదే మన జీవితంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని గౌతమ బుద్ధుడు కూడా ఫైనల్గా ఏం చెప్పాడంటే, నువ్వు ఆత్మే దైవం, నీ ఆలోచన దైవం అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం మెడిటేషన్కి వచ్చే ప్రతిరోజు పాజిటివ్ ఎఫర్మేషన్స్. ఇంట్లో భర్తను కూడా దైవంగా చూడండి, నిన్ను హింసించే బంధువును కూడా దైవంగా చూడండి, నీ శత్రువును కూడా దైవంగా చూడండి. ఆ స్థాయి మాట్లాడుకోవటం వేరు, అలా చూడటం వేరు. ఈయనేంటి అతను తిడుతుంటే దైవంగా చూడమంటారని అనుకోవచ్చు, కానీ అలా అనుకున్న కాడి నుంచి జరిగే మార్పులు మిరాకిల్స్ అండి. ఈ ప్రాక్టికల్గా మేము అనుభవించి చెప్తున్నాం, ఎవరికి నోటితో చెప్పేవి కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి నీకు డబ్బులు ఎగ్గొట్టాడు, నువ్వు ఎగ్గొడతాడు ఖచ్చితంగా ఎగ్గొడతాడు. ఎందుకంటే వాడికి ఇచ్చేటప్పుడు నువ్వు డౌట్కి ఇచ్చావు, వీడు ఇస్తాడు ఎవడు అని భావంతో ఇస్తావు. ఎప్పుడైతే డౌట్కి ఇస్తామో అక్కడ అయిపోయింది ప్రోగ్రాము, నువ్వు చేతుల్లో ఏం లేదు. సో అంటే పత్రి సార్ అదే అంటారు, మాట మీద ధ్యాస, ఆలోచన మీద ధ్యాస. ఈ రెండే మన జీవితాన్ని మార్చేది. చెప్పండి, మాట మీద ధ్యాస, ఆలోచన. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్స్ అండి మన లైఫ్ లో. ఈ రెండింటిని ప్రాపర్ గా పెట్టుకుంటే మన జీవితంలో ఏ సంకల్పం పెట్టుకున్నా కూడా నెరవేరుతుంది. సంకల్ప శక్తి అంటే అదే, మనకు ఇచ్చిన సంకల్పానికి శక్తిని ఇస్తూ ఉంటాం. అంటే నేను ఒక సంకల్పాన్ని అనుకున్నా, నేను ఒక 2-3 సంవత్సరాల క్రితం అండమాన్ వెళ్ళాలనుకునేవాడిని. మా వాళ్ళు వెళ్ళేటప్పుడు నేను అండమాన్ వెళ్ళాలని అనుకున్నా, అప్పట్లో గట్టిగా అనుకున్నా. కానీ నాకు ఈ నెలలో సఫలీకృతమైంది ఒకళ్ళ ద్వారా. సో రేపు నేను 9వ తారీఖు అండమాన్ వెళ్ళబోతున్నా గురువుగారితో కలిసి. అక్కడ పిఎస్ఎస్ మూమెంట్లో రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి, అవి చూసుకోవడానికి అండమాన్ వెళ్ళబోతున్నాం. అంటే చూడండి, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ నిమిషంలో నువ్వు అనుకున్నవచ్చు, అది కొన్నాళ్ళ తర్వాత జరగవచ్చు. ఎందుకు జరుగుతుందంటే ఆ నిమిషంలో నువ్వు గట్టిగా అనుకున్నావు. అప్పుడు ఆలోచనకి దానికి కావాల్సిన రిక్వైర్మెంటు, ఆ సంకల్పానికి శక్తి లేకపోవచ్చు. కానీ ఈ రోజుకి నాకు వచ్చింది ఆ శక్తి, ఒక గురువు ద్వారా, కొందరి ద్వారా. సో కాబట్టి మన జీవితంలో ప్రతి ఆలోచన కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన జీవితంలో ప్రతి ఆలోచన వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆలోచన చేసినప్పుడు చాలా అవేర్గా ఉండాలి. చెప్పండి తల్లి. సార్, ఇది మీరు చెప్పిన దానికి ఇప్పుడు నాకు నేను యాక్చువల్గా మా ఆఫీస్లో అందరు మాట్లాడుతున్నప్పుడు అరుణాచలం ఇట్లా గిరి ప్రదక్షిణ చేస్తే మంచిగా ఉంటుంది అంటే నేను ఎప్పుడు అనుకునేదాన్ని, నాకు అంటే ఆ అవకాశం ఎప్పుడు పోవాలి అని ఒకసారి బుక్ చేసుకున్నాను సార్. అంటే మామూలు తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి అట్లా వెళ్దామని అంటే తిరుపతి నుంచి ఒక అతన్ని ట్రావెలింగ్ కార్ మాట్లాడుకొని పెట్టుకున్నాము. కానీ నాకు జస్ట్ వెళ్లే ముందు ఆ బుకింగ్ అంతా ఇదప్పుడు కాల్ ఫ్రాక్చర్ అయింది సార్. నాకు కాల్ ఫ్రాక్చర్ అయ్యి ఇంకా పోలేకపోయినా. అయ్యో అసలు ఇంకా నేను అరుణాచలం గిరి ప్రదక్షిణ చేద్దామని నేను ఇట్లా అనుకుంటే ఇట్లయింది అని చాలా
బాధపడ్డాను. దాని తర్వాత ఇది 5 వీక్స్ సింథటిక్ ఇది వేశారు, అది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా అసలు దాన్ని అంటే ఫ్లైట్ ఇవి టికెట్స్ ని మళ్ళీ తర్వాత నెక్స్ట్ కి చేంజ్ చేసుకొని అప్పుడు వెళ్ళేసి వచ్చాను సార్. గిరి ప్రదక్షిణ చేయాలని నాకు నడుచుకుంటూ చేయాలని చాలా ఉండే, కానీ చేయలేకపోయాను. బట్ ఈవెన్ దాంట్లోనే తిరిగాను నేను కాలు ఫ్రాక్చర్ వల్ల. కానీ మొత్తానికైతే ఆ కోరిక అనుకున్నది చేయగలిగాను. నెక్స్ట్ మంత్ లోనే మళ్ళీ వెళ్ళా. అయితే అయింది, నాకు కాలు ఇదైపోయినా సరే దాన్ని మళ్ళీ ఇదైపోతుందని చెప్పేసి మీరు చెప్పాక అది నాకు గుర్తొచ్చింది. ఓకే మా, థ్యాంక్ యూ. సో అది ఫ్రెండ్స్, ఈరోజు సెషన్ ఆఖరి రోజు మనం అందరం చక్కగా అందరి అనుభవాలు షేర్ చేసుకున్నాం. ఆల్రెడీ టైం 7:45 అయింది. సో అందరికి డ్యూటీ టైమ్స్ కాబట్టి మనం ఫైనల్గా మెసేజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి ఈరోజు సెషన్ క్లోజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి మళ్ళీ March 1 నుంచి మనకి 5th బ్యాచ్ రన్ అవుతుంది. సో ఆ ఫ్లైయర్స్ కానీ మెసేజెస్ కానీ అందరూ ఫార్వర్డ్ చేయండి. అట్లాగే ఈరోజు పౌర్ణమి ధ్యానం ఉంటుంది, 9 o'clock స్టార్ట్ అవుద్ది. గ్రూప్లో మీకు దానికి సపరేట్ లింక్ వస్తుంది. లింక్ ఇదే, ఫ్లైయర్ మారుతుంది. సో అందరూ మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ ఆ గ్రూప్ అందరూ కలుస్తారు. దీనిలో అన్ని జిల్లాల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు అందరూ కలిసి మనం ఏకతా ధ్యానం అని పౌర్ణమి ధ్యానం చేస్తాం. దానిలో స్పీచ్ ఏముండదు. ఇంపార్టెన్స్ ఆఫ్ పౌర్ణమి, వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్, అంటే పౌర్ణమి ధ్యానం యొక్క ఉపయోగాలు, పౌర్ణమి రోజు ధ్యానం చేయటం వల్ల వచ్చే లాభాలు, ఈ 2 చెప్పుకొని చక్కగా మెల్లిగా గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది. మీరందరూ దానిలో పాల్గొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే సెషన్లో మనం వేరే వేరే స్వామీజీలను కూడా మన సెషన్లో తీసుకొస్తున్నాం. దానిలో 108 years గురు సదానందగిరి గారు హిమాలయ రుద్రప్రయాగలో ఉంటారు. పిఎస్ఎస్ మూమెంట్కి విశేషమైన సేవలు చేస్తున్నారు. ఆయన ఎప్పుడు పిలిచినా కూడా మన కార్యక్రమాలు రాయటం, మరి ఆ జ్ఞానాన్ని పంచడం జరుగుతుంది. మరి పుట్టుకతోనే వాళ్ళు బ్రహ్మచర్యులు, పత్రిజీతో ఎంతో అనుబంధం ఉంది గురువు గారికి. సో ఆయన సెషన్స్ మనం 2 పెట్టుకోబోతున్నాం. తర్వాత ఇంకో స్వామీజీ ఉన్నారు, రమణ, మనకి తిరువన్నామలైలో గత 70 సంవత్సరాల నుంచి అక్కడే ఉండి దాదాపు 20 కంట్రీస్ తిరిగాడు. ఎంతోమందిని మరి సేవ చేస్తే ఎంతోమందిని ఉత్తేజపరిచారు. ఆయన సెషన్ 2 ఉంటాయి. సో రాబోయే సెషన్ కూడా చాలా బాగుంటుంది. మేము సెషన్కి ఇంకా ఏం బెటర్గా చేయాలి, ఇంకా ఎంత మంచిగా చేయాలనే ఆలోచనలో ఎన్నో మార్పులు తీసుకొస్తూ ఉన్నాం మన గురువు బ్రహ్మశ్రీ పత్రిజీ దివ్య ఆశీస్సులతో. సో కాబట్టి రాబోయే సెషన్లో మీరు అందరూ పాల్గొని మరంతమందిని తీసుకొచ్చి అందరి జీవితాల్లో ఆనందం నింపడమే మన పని, దుఃఖం నింపడం కాదండి. దుఃఖం ఎవడో నింపుతాడు, మానవుడు అనేవాడు ఎదుటి మానవుడిలో ఆనందం నింపాలి. అది జ్ఞానం ద్వారా ధ్యానం ద్వారానే వస్తుంది, ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారానే వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ దీన్ని అర్థం చేసుకొని 10 మందికి దీన్ని విస్తృతంగా మనం ప్రచారం చేద్దాం. ఈ 5 రోజులు గ్యాప్ వచ్చిందని నిరుత్సాహపడద్దు. రోజు ఎర్లీ మార్నింగ్ లేవండి. మీ టైంలో చక్కగా నేను కొన్ని 4th బ్యాచ్లో కొన్ని మ్యూజిక్ మెడిటేషన్ పెడతా. నేను 4 o'clock లెగుస్తాను, జూమ్ అయితే ఉండదు, మ్యూజిక్ పెడతా. దాన్ని ఆన్ చేసుకొని చక్కగా వార్మప్ ఎక్సర్సైజెస్ అన్ని చేసుకొని 5 రోజులు బాగా సాధన చేయండి. ఓకేనా? మళ్ళీ 4 o'clock సార్? అంటే నేను జూమ్ ఉండదమ్మా, 4కి నేను లింక్ పెడతా. అంటే యూట్యూబ్లో గురువు గారి మంచి మ్యూజిక్స్ ఉంటాయి, ఎవరు కాల్ సెల్ఫ్గా చేసుకోండి ఇంట్లో. ఓకేనా? 5 days లేదే అరే మళ్ళీ అని అట్లా అసంతృప్తి పడద్దు. ఎందుకంటే 5 to 6 పెట్టండి సార్. 5 to 6 పెడతానికి ఇక్కడ 5 days గ్యాప్ ఉండాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఈ 21 days బ్యాచ్ లో జరిగినన్ని చక్కగా మళ్ళీ అది కాదు సార్, మ్యూజిక్ అంటే మేము 5 to 6 చేసుకుంటాం సార్. మళ్ళీ అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎట్లాగో 4:30కి లేస్తాం కదా. సరే అమ్మా, 5 to 6 జరిగే ప్రాసెస్. 1 hour మెడిటేషన్ ఖచ్చితంగా ఉంటుంది కదా షెడ్యూల్. మనకు అన్నిటికన్నా మెడిటేషన్ ఇంపార్టెంట్. నేను ఎన్ని ఆరోగ్య సూత్రాలు చెప్పినా, ఎన్ని చేసినా ఇది మెయిన్. ఇది సరవంది, ఇంకా ఏది సరి అవ్వదు. ఇది సరి రావాలంటే మనకి ఏకైక మార్గం మెడిటేషన్ తప్ప వేరే లేనే లేదు. మిగతా అన్ని మనకి దీన్ని కనెక్ట్ అవ్వటానికి ఏమంటారు, ఇప్పుడు మ్యూజిక్ అనేది మనకు ఒక హెల్ప్ కదా. అట్లాగే మిగతా ఆహారపు అలవాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా టెక్నిక్స్ లాంటివి అంతే. అల్టిమేట్గా మన గోల్ అంతా మెడిటేషన్ వెజిటేరియనిజం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి దైవాత్మ స్వరూపులైన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి మనం సెషన్ క్లోజ్ చేద్దాం. సార్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు హోస్టింగ్ చేయడానికి. దీప్తి మేడం, మీరు ఎప్పుడు హోస్ట్ చేయడానికి కానీ మీకు ఎప్పుడు వెల్కమ్ ఉంటుంది, మీరు రావచ్చు. మరి మీరు
ఏంటో అనేది నాకు తెలియదు. సో అవకాశం ఉన్నప్పుడల్లా మీరు రండి. నెక్స్ట్ సెషన్ లో కూడా మీరు పాల్గొనండి. ఓకేనా? అట్లాగే గౌతమి గారు కూడా మనకి అన్ని సెషన్ లో ఉంటారు. సో మీరు గారు యాక్చువల్లీ ఒక 2 days బ్యాక్ మా ఫ్రెండ్ జాయిన్ చేయించాను. సో తను మెడిటేషన్ కొత్తగా వచ్చారు. సో తను కూడా డైలీ మన మెడిటేషన్ సెషన్ లోనే ఈజీగా ధ్యానం చేస్తున్నారు. సో నెక్స్ట్ సెషన్ కి జాయిన్ చేయించాను తను కూడా. ఓకే మేడం. నెక్స్ట్ సెషన్ కి మనం గౌతమి గారిని హోస్ట్ గా పెట్టబోతున్నాను మేడం. ఓకే ఓకే. వాయిస్ కానీ అన్ని బాగా క్లియర్ గా ఉంటాయి. కొద్దిగా అలవాటు చేస్తే సో నెక్స్ట్ సెషన్ లో గౌతమి గారు హోస్ట్ గా ఉంటారు. సో ఎవరైనా మీకు కనెక్టివిటీ ఉంటే వాళ్ళు మనం కో-హోస్ట్ గా పెడతాం. ఓకేనా? షూర్ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.